గాక. ఆమేన్ చెప్తారా? గట్టిగా చెప్పాలి. రెండు హస్తాలు పైకెత్తి ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. కృపగలిగిన పరిశుద్ధ దేవుడు, ఈ శ్రేష్టమైన ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థనా కూడికలు ఈ ఫుల్ గాస్పెల్ చర్చెస్ ఆఫ్ ఇండియా ఈ కోనలో ఉన్నటువంటి పరిచర్యను ప్రభు ప్రేమించి ఏర్పాటు చేయబడినటువంటి ఈ 3 దినాలు కూడా చాలా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ప్రభువు జరిగిస్తూ ఉండగా, అల్పుడునగు నేను కూడా ఈ కూడికలలో మీతో కలిసి ప్రభువు నామాన్ని గణపరచడానికి, ప్రభు పక్షాన ఉండి మీ మధ్య పరిచర్య చేయటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ ఆధిక్యతను బట్టి మొదట ప్రభువుకు నా వందన వచ్చిందని తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేకమైనటువంటి కూడికలకు ప్రేమతో నన్ను ఆహ్వానించినటువంటి మరి దైవజనరాలు అమ్మగారికి, ప్రియ తమ్ముళ్ళు ప్రశాంత్కి, ప్రసన్నకి ప్రత్యేకమైన వందన వచ్చిందని తెలియజేస్తూ ఉన్నాను. ఈ సంఘములో ఉన్న సంఘ పెద్దలకు, పురుషులకు, స్త్రీలకు అందరికీ వందనాలండి. మంచిది, చాలా సంతోషం మిమ్మల్ని అందరిని చూడటం. దేవుడు ఈ పరిచర్యను, మీ కుటుంబాలను, సంఘాన్ని, గ్రామాన్ని దీవించునుగాక. దేవునికి స్తోత్రం. మంచిది ప్రియులరా, నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమని వాక్యము తెలియజేస్తూ ఉండగా, మరి దైవజనులు మరి జీవన్ బాబు అంకుల్ గారు, వారితో మాకు చాలా ఆధ్యాత్మికమైనటువంటి అనుబంధం, స్నేహానుబంధం. మా నాన్నగారికి, అదేవిధంగా జీవన్ బాబు గారికి మరి శ్రేష్టమైన స్నేహబంధం ఉంది. వారిరువురు ఒకేసారి సంస్థలో జాయిన్ అయ్యారు. ఇరువురు కూడా ఒకేసారి తర్ఫీదు పొందారు. వారు తర్ఫీదు పొందినటువంటి తొలి రోజుల్లో, అనగా 93వ సంవత్సరంలో మా తండ్రి గారు బంటిమిల్లి పరిచర్యకు వచ్చినటువంటి దినాలలో, తర్ఫీదు పూర్తి చేసుకున్న తర్వాత తరచూ దైవజనునికి దేవుడిచ్చిన తలాంతును బట్టి అప్పుడు నూతనంగా ప్రారంభించబడిన మా పరిచర్యలో మా సంఘ బిడ్డలకు అనేకమైన పాటలు నేర్పించడానికి తరచూ అంకుల్ గారు వస్తూ ఉండేవారు. అప్పటికి నేను 5వ తరగతి చదువుతున్నాను. మరి వారితో చాలా శ్రేష్టమైన అనుబంధం నాకును, మా నాన్నగారికి, మా కుటుంబానికి ఉంది అని చెప్పడానికి సంతోషిస్తున్నాను. అంత మాత్రమే కాదు, 98వ సంవత్సరంలో నా 10వ తరగతి పూర్తయిన తర్వాత నేను కీబోర్డ్ నేర్చుకున్న తొలి రోజుల్లో ఈ 2000 సంవత్సరం నుంచి 2004వ సంవత్సరం వరకు అనేక స్థలాల్లో, అనేక చోట్ల మరి దైవజనులు పాడటం, నేను కీబోర్డు వాయించడానికి ప్రభు కృప చూపించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుడు పుస్తకం చూడకుండానే అద్భుతంగా పాడగలిగిన అద్భుతమైన కృప వారికి ఇవ్వటమే మాత్రమే కాదు, మరి శ్రేష్టమైన రీతిలో పరిచర్య జరిగించడానికి ఒక బలమైన సాధనంగా ప్రభు వారిని వాడుకున్నారు. కానీ మనందరికన్నా ప్రభు వారిని ఎక్కువ ప్రేమించారు కనుక మరి ముందుగానే వారిని ప్రభు తన సన్నిధికి చేర్చుకున్నారు. బైబిల్లో ఒక మాట ఉంది, నీతిమంతుల బిడ్డలు వారి తదనంతరమున గొప్పవారు అవుతారు అని. మరి అదే రీతిగా మరి తండ్రి గారి పెంపకము, వారి మాదిరికరమైన జీవితం, తమ్ముళ్ళు ఇరువురు కూడా చాలా తగ్గింపు, చాలా ప్రేమ కలిగినటువంటి బిడ్డలు. మరి చిన్న వయసులోనే పరిచర్యను గుర్చిన భారం కలిగి, మరి తమ్ముడు ప్రసన్న కూడా చక్కగా తర్ఫీదు పొందుతూ ఇక్కడ పరిచర్యను కొనసాగిస్తున్నటువంటి విధానాన్ని బట్టి, వారిరువురిని బట్టి నేను ప్రభువును ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. రాబోయే దినాల్లో వారిరువురిని కూడా అద్భుతమైన సాధనాలుగా, పాత్రలుగా దేవుడు వాడుకోబోతున్నాడు అని దైవజనునిగా ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, మరి దైవజనుల అమ్మగారు కూడా చాలా బలహీనురాలు అయ్యారు. మరి వారి కొరకు ప్రార్థన చేశాం. ప్రభు మహాకృప సజీవ రెక్కల్లో తల్లిగారికి మంచి ఆరోగ్యం ఇచ్చారు. ఇంకను వారు మరింత ఆరోగ్యాన్ని కలిగి మరి అనేక మంది ఆధ్యాత్మిక బిడ్డల కొరకు ప్రార్థించే ఒక యోధురాలిగా, ప్రార్థనాత్మ కలిగిన తల్లిగా,
అనేక మందిని క్షేమాన్ని కాంక్షించే తల్లిగా, ఈ ప్రాంతంలో అనేక మంది రక్షణకు కారకురాలిగా దైవజనురాలను కూడా దేవుడు వాడుకోవాలని మా అనుదిన ప్రార్థనలు మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. మంచిది ప్రియులారా, 3 దినాలు అద్భుతమైనటువంటి గనులు, అభిషిక్తులైన సేవకులు మీ మధ్యకు వచ్చారు. చాలా శ్రేష్టమైన సందేశాలు మీరు ఆలకించారు. ప్రభు మహాకృపను బట్టి, దేవుడు నాకు ఇచ్చిన ఈ కృపను బట్టి నేను కూడా ప్రభు పక్షాన ఉండి ప్రభు మీ కొరకు సిద్ధపరిచిన సందేశాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. శ్రద్ధగా వాక్యం మీద మనసు పెట్టాలని ప్రేమతో మనవి చేస్తూ, మరి చక్కని సంగీత సామ్రాట్, సంగీత విద్వాంసులు మరి డేవిడ్ అన్నకి ప్రత్యేకమైన వందనాలు. అన్నతో కూడా నాకు చాలా అనుబంధం ఉంది. అన్నను బట్టి ప్రభు నేను స్తుతిస్తున్నాను. వాక్య భాగాన్ని చదువుకున్నాం. బైబిల్ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి వ్రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12, 13, 14 వచ్చిన భాగాలు మనము చదివి ఈ రాత్రి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో నుండి 3వ అధ్యాయము 12, 13, 14 వచనాలు చదువుకుందాం. ఇదివరకే నేను గెలిచితిననైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితిననైనను నేను అనుకొనుట లేదు గాని, నేను దేని నిమిత్తము పట్టబడితినో, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నా. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి వద్దకే పరుగెత్తుచున్నాను. చాలు. చదవబడిన ఈ వచ్చిన భాగాలను చేరి వచ్చిన మనందరి వినికిడిలో ప్రభువు దీవించి మనతో ఆయనే మాట్లాడునుగాక. ఆమేనని గట్టిగా చెప్పాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. కార్యారంభము కంటే అది కాబట్టి ముగింపు బిగింపుగా ఉండాలి కనుక ఉసూరోమంట ఉండకుండా ఎలా ఉండాలి? హుషారుగా అనండి ఒకసారి. ఎలాగా అది కూటలు అయిపోతున్నాయి కాబట్టి మీకేమి రావాలి? సంతోషం రావాలి. ఎందుకు అయిపోతున్నందుక కాదు, ఈ 2 దినాల శక్తి ఇప్పటికే పొందుకున్నాం. పగలు రాత్రి అద్భుతమైన సందేశాలు, పాటలు, ఆరాధన, ప్రార్థనలో కదా ప్రభు కృపలో దేవుని సన్నిధిలో ఉన్నటువంటి అగ్ని చేత మండించబడ్డా. కాబట్టి జాగ్రత్తగా ఇక తలలు పైకెత్తి నన్ను చూస్తూ వాక్యం వినాలి. ఇక పెద్దగా చదివే అవసరం ఉండదు. ఏదైనా చదవాల్సి వస్తే నేను చెబుతాను, అప్పుడు చదువుదాం. ఇక జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలకించాలి. ప్రియులారా, ఈ శ్రేష్టమైనటువంటి ప్రత్యేకమైన ఈ కూడికలలో ఈ 3 దినాలు కూడా దేవుని సన్నిధిలో కూడి చేరి ప్రభు నామాన్ని గణపరిచాం. అందున ప్రభు అంటారు అపోస్తల కార్యగ్రంథంలో, నా స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము అని ప్రభు మాట్లాడుతున్నారు. ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములో మనం చేర్చబడ్డాం. మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఈ గ్రామములో అనేక మంది ఉన్నారు, కానీ మందిరములో మనం మాత్రమే ఉన్నాం. అంటే ఎంతోమందికి లేనటువంటి ఈ భాగ్యాన్ని, కృపను, రక్షణను, ప్రభు సన్నిధిని దేవుడు మనకు అనుగ్రహించాడు. కీర్తనకారుడు ఒక మాట అంటాడు, ఇట్టి స్థితి కలిగిన వారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా కలిగిన జనులు. అది కాబట్టి మనం ధన్యులం. అయితే ఈ రాత్రి నా సందేశాన్ని ఒక ప్రశ్నతో ప్రారంభించాలని ఆశపడుతున్నాను. ఏమిటి ఆ ప్రశ్న అంటే, ఇంతమందిని చేరి కూడి ప్రభునామాన్ని గణపరుస్తున్నాం కదా. ఈ రాత్రి ఒక ప్రశ్న మీ ముందు పెడుతున్నాను. అసలు ఏం ఆశించి యేసయ్య మార్గానికి మీరు వచ్చారు? ప్రభువును మీరు ఎందుకు నమ్ముకున్నారు అనే ప్రశ్న నేను మిమ్మల్ని అడిగితే మీలో చాలామందికి దానికి సమాధానం ఏం చెప్తారో తెలుసా?
లోకములో నాకు కలిసి రావట్లేదని ప్రభువు దగ్గరికి వస్తే ఆయన నాకన్నీ కూడా ఈ లోకములో కలిసి వచ్చేటట్లు చేస్తాడని తెలిసి ప్రభువు దగ్గరకు వచ్చాను అని కొంతమంది అనొచ్చు. అదే ప్రశ్నకు సమాధానంగా లోకములో భయంకరమైన ఆర్థిక సంబంధమైన సమస్యల చేత కృంగిపోయిన నా జీవితం, ఆర్థికంగా నేను చితికిపోయాను, అప్పులలో ఉన్నాను. ప్రభువు దగ్గరకు వస్తే నాకున్నటువంటి అప్పులన్నీ కూడా తీర్చేస్తారంటగా, నాకు సమృద్ధినిస్తారంటగా, అందుకే నేను ప్రభువు దగ్గరకు వచ్చాను అని కొంతమంది అనొచ్చు. అదే ప్రశ్నకు సమాధానంగా ఇంకొంతమంది ఏమంటారో తెలుసా? ఈ లోకములో నేను వెళ్ళని డాక్టర్ లేడు, నేను తిరగని ఆసుపత్రి లేదు, ఎన్ని టెస్టులు చేయించినా, ఎన్ని స్కానింగ్లు చేయించినా రిపోర్ట్స్ అన్నీ కూడా నార్మల్ అనే వస్తున్నాయి. కానీ నాకేదో రోగం కదా, పేరు తెలియదు కాబట్టి దీనికి మనం ఒక పేరు పెడదాం. ఏమిటంటే మాయ రోగం అనండి ఒకసారి, పర్లేదు గట్టిగా చెప్పండి. అది కాబట్టి నాకున్న మాయ రోగాన్ని కూడా ఆయన స్వస్థపరిచి నాకు ఆరోగ్యాన్ని ఇస్తారంటగా, అందుకే నేను ప్రభు నమ్ముకున్నాను అని చెప్పేవారు కూడా ఉండొచ్చు. అయితే మీరు గమనించాలి, కేవలము లోకములో కలిసి రావడానికో, మనకున్న ఆర్థిక సంబంధమైన వెసులుబాటు ద్వారా సమృద్ధిలోనికి రావడానికో, లేక భౌతిక సంబంధమైన రుగ్మతల నుంచి, అనారోగ్యం నుంచి స్వస్థత పొందడానికో మాత్రమే యేసు ప్రభు వారి లోకానికి రాలేదు. ఎందుకు వచ్చాడు ఆయన ఈ లోకానికి? చెప్పండి, ఎందుకు వచ్చాడు? యేసు ప్రభు వారు జీవించినటువంటి ఈ లోకంలో ఆయన జీవించిన 33.5 సంవత్సరాల కాలంలో 3.5 సంవత్సరములు ఆయన పరిచర్యలో ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా, అది జనసమూహమైనా, ఆయన ఏర్పాటు చేసుకుని బోధిస్తున్న ఉపదేశం అందుకుంటున్న శిష్యులైనా వారికి తరచూ ప్రభు ఒక మాటను జ్ఞాపకం చేశారు. ఏమనంటే, మొదట నా నీతిని చెప్పాలి, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అని చాలా క్లీన్ అండ్ క్లియర్గా ప్రభువు చెప్పారు. చేతులెత్తి స్తోత్రం. మీరు గమనించాలి, విచారకరమైన మాట చెప్పనా? ఈ రోజున క్రైస్తవ్యాన్ని గూర్చిన, మనం ఆరాధించే క్రీస్తును గూర్చిన పూర్తి అవగాహన లేకుండా భక్తి లోతేమిటో, భక్తిలో ఉన్న ఆంతర్యమేమిటో, యేసు ప్రభు వారు అత్యున్నతమైన సింహాసనమును విడిచి, మహిమను విడిచి, ప్రభావమును విడిచి, తండ్రితో ఆయనకున్న బంధాన్ని విడిచి, దూతల ఆరాధనను విడిచి, కెరూబులను విడిచి, శరాపులను విడిచి, కేవలం ఒక మాంసము ముద్దల, ఒక పిండముల ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చాడు అనంటే, ఆయనే బోధించిన మాట, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకాలి. కానీ ఈ రోజున క్రైస్తవ్యాన్ని గురించిన అవగాహన లేకుండానే దినదినము కూడా క్రైస్తవుల సంఖ్య పెరుగుతున్నా, క్రైస్తవ్యం అంటే ఏమిటో, క్రీస్తు తత్వం అంటే ఏమిటో, ఆయన ఉపదేశం ఏమిటో, ఆయన మార్గం ఏమిటో, అసలు ఆయన ఏమిటో అర్థము లేకుండానే గుడ్డిగా భక్తి చేస్తున్నటువంటి విశ్వాసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. కనుకనే చూడండి, ఏ మార్గములో అయితే మనం ఉన్నామో, ఏ విశ్వాసములో అయితే మన భక్తి జీవితం కట్టబడుతుందో, ఆ మన భక్తి జీవితాన్ని గురించి బయట లోకస్తులైనా అన్యులైనా వచ్చి, ఏమిటండి మీ దేవుడు గొప్ప, అసలు ఏమిటి, ఎందుకు నమ్ముకోవాలి మీ దేవుణ్ణి అని అడిగితే, పూర్తిగా వివరణాత్మకంగా పరిణితి చెందిన విశ్వాసిగా వివరించగలిగిన సత్తా, ధైర్యం ఈ రోజున చాలామందికి చెప్పాలి గట్టిగా లేదు. కాబట్టి ఈ రోజున ఒక పూర్తి అవగాహన, క్రైస్తవ్యాన్ని కూర్చున్నటువంటి ఒక వివరణ మనం ఎరిగి ఈ కూటాన్ని మనం ముగించవలసిన వారమై ఉన్నాం. ఇప్పుడు ప్రభువు పలికిన మాటను మనము ధ్యానం చేద్దాం. ఏమిటంటే అది, మొదట నా నీతి చెప్పాలి. రెండు పదాలు ఉపయోగించాడు ఆయన. ఒకటి నా నీతిని, అది ఈ రెండింటి అర్థం చాలా మందికి తెలియదు. ఆయన చెప్పిన మాట ఏమిటంటే నా నీతి అన్నాడు. ఆయన నా నీతి అన్నాడు. ఈ మాట పలికిన ఆయన ఇంకొక మాట కూడా అన్నారు. ఏమన్నారు తెలుసా? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి దేవుడిని గ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అంటే ఈ లోకము తీరు చూసినా, ఈ లోకములో ఉన్న వ్యక్తుల స్వభావాన్ని చూసినా, ఈ లోకములో ఎందెందు వెతికినా పరిశుద్ధత కానీ, పరిపూర్ణత కానీ, సంపూర్ణత కానీ ఎక్కడా లేదు. మరి లేని పక్షములో నా నీతిని వెతకమని చెప్పాడు. ఏమిటి ఆయన?
అంటే ఇప్పుడు ఆయన నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని చెప్పిన మాట అది ఏ కాలానికి సంబంధించినది? ఆది కాండం 1:1 ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించనుంది కదా. అంటే సృష్టి ప్రారంభం నుంచి సృష్టిలో నీతి లేదా? సృష్టిలో పరిశుద్ధత లేదా? సృష్టిలో పరిపూర్ణత లేదా అని అంటే చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే కేవలము తన మాటతో ఉనికిలోనికి సమస్తమును కూడా తీసుకొచ్చినటువంటి శక్తి కలిగిన దేవుడు ఆయన సృష్టిని కలగజేసిన విధానాన్ని మనం చూస్తే అది మొదటి రోజైనా, ఆయన కలగజేసినటువంటి 5వ రోజైనా ఆయన చెప్పిన మాట ఏమిటంటే ఆ సాయంకాలమున మంచిది 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 అని 5 రోజులు ప్రభు చెప్పారు. కేవలం ఒకే ఒక సందర్భంలో నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అన్నారు. అంటే సృష్టి కలగజేసినటువంటి దేవుడు దాన్ని ఆయన కలగజేసినప్పుడు పరిశుద్ధమైనదిగా, పరిపూర్ణమైనదిగా, సంపూర్ణ సిద్ధి కలిగినదిగా, నీతి కలిగినదిగా ఆయన కలగజేశాడు. ఎవరి కొరకు ఈ సృష్టి అంతా కలగజేశాడు అనంటే అదే అధ్యాయంలో మన పోలికలో, మన స్వరూపమందు, మన పోలికలో నరుని చేయుదుము అని ఆలోచన చేశారు దేవుడు. ఇక్కడ ఎవరు దేవుడు అంటే తండ్రి, కుమార, త్రియేక దేవుడు. మన పోలికలో నరుని కలగచేద్దాం అంటే ఈ సృష్టి అంతా కూడా ఎవరి కోసం అంటే ఆయన పోలికలో కలగ చేయబడుతున్నటువంటి మానవుని కొరకు. సర్వ సృష్టిని మాటతో కలగజేశాడు కానీ, వినాలి జాగ్రత్తగా, నన్ను చూడాలి. సర్వ సృష్టిని మాటతో కలగజేశాడు కానీ మానవుని దగ్గరకు వచ్చేసరికి ఆయన చాలా శ్రద్ధగా తన స్వాస్థాలతో నేల మన్ను తీసి బొమ్మను చేసి నరుని నాసికారంధ్రములలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని ఉంది అక్కడ. మీరు గమనించండి, ఎవరి పోలికలో చేయబడ్డాం మనం? గట్టిగా చెప్పాలి. సాధారణంగా పోలిక అనంటే మనకున్న అవగాహన ఏమిటో తెలుసా? మన ఇంటిలో పుట్టినటువంటి చంటి బిడ్డ, అది ఆడైనా మగైనా, ఉయ్యాలలో ఉన్నప్పుడు ఉయ్యాల దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఈ కళ్ళు అచ్చం నా కళ్ళే, ఈ బొగ్గలు అచ్చం నావే, ఆ రంగు కూడా నాదే, ఇదిగో వాళ్ళ తాతలాగా ఉన్నాడు, వాళ్ళ బాబాయ్ లాగా ఉన్నాడు, వాళ్ళ పిన్నిలాగా ఉంది అని అప్పుడే ఉయ్యాల్లో ఉన్నటువంటి బిడ్డను మనం ఏం చేస్తాం? పోలిస్తాం. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఆయన చెప్పిన స్వరూపమైన పోలికైన కేవలం ముఖ కవళికలకు మాత్రమే సంబంధించినది కాదు కానీ అసలు ఆయన ఏమై ఉన్నాడో, ఎవరో దేవుడు ఏమై ఉన్నాడో ఆ సామర్థ్యాన్ని, ఆ స్థాయిని దేవుడు ఎవరికిచ్చారు? మానవులమైన మనకిచ్చారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది మనకు అర్థం కావాలి. అసలు ఆయన ఏమై ఉన్నాడు, దేవుడు ఏమై ఉన్నాడు అని అంటే బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రవక్తలు ప్రభువును గూర్చి చాలా విశేషమైన పదజాలాలతో ప్రభువును పొగిడారు, గణపరిచారు. ఆయనను పొగిడిన గణపరిచినటువంటి పదాలలో ఒక ప్రాముఖ్యమైనది ఏమిటంటే మనం తరచు అంటుంటాం, ఆయన కోటి సూర్యుల కాంతిని మించిన తేజోమయుడు అంటాం. చెప్పండి, ఏమంటాం ఆయన్ని? కోటి సూర్యుల, ఎన్ని సూర్యులట? కోటి సూర్యుల కాంతిని మించిన తేజస్సు కలిగిన వాడు అని మాట్లాడతాం. స్తోత్రం చెప్పండి. పిల్లలు, ఇప్పుడు భయంకరమైనటువంటి ఎండలో వర్షాలు తెలియట్లా. వాస్తవానికి ఇది ఏ కాలం ఇది? మరి అప్పుడు ఇంకా శీతాకాలం రాలేదు, మనం ఇంకెక్కడున్నాం? అది వర్షాకాలంలో ఉన్నాం. కానీ మీరు గమనించారా, వర్షం వస్తే విపరీతంగా వచ్చేస్తుంది, ఎండ లేస్తుంది, పిచ్చి లేస్తుంది కదా. అలాంటి ఎండ భయంకరంగా వచ్చినటువంటి రోజు మిట్ట మధ్యాహ్నం అట్లాగా 6 బయటకు వెళ్ళి అలా తలపైకి ఎత్తి, హలో సూర్యబాబు గారు కదా. సూర్యబాబు గారు అంటే ఎవరు? మాట్లాడరేటి? సూర్యుడు బాగున్నారా అని అనగలరా? ఎవరైనా మాట్లాడరేటి అనగలరా? ఒకవేళ అంటే ఆయన చూసినటువంటి కాసేపటికి మన కళ్ళు బైర్లు గమ్మి, మనకంతా చీకటై బలహీనులైతే కళ్ళు తిరిగి చెప్పండి పడిపోతారు. అక్కడికి ఆయన కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్నాడు ఒక సూర్యుడు. మరి దేవుని సామర్థ్యం ఏమిటి? మాట్లాడాలి. కోటి సూర్యుల కాంతిని మించిన
తేజస్సు కలిగిన వాడు. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, ఇప్పుడు ఏదైనా వనములో ఆయన కలగజేసినటువంటి ఆదాము అవ్వలు ఆ చల్లపూట పరలోకము నుండి దిగి వచ్చినటువంటి దేవదేవుణ్ణి వారు ఎదుర్కొన్నారు అంటే, కోటి సూర్యుల శక్తిని ప్రభావాన్ని కలిగిన ఆ దేవదేవుడు ఏదేను వనములోనికి దిగి వచ్చే టయానికి ఏదేను వనములో వీరిరువురు కూడా దేవునికి ఎదురెళ్ళారట, దేవునికి దగ్గరగా వెళ్ళారట, దేవుని ముఖాముఖిగా చూడగలిగారట, దేవునితో ముఖాముఖిగా మాట్లాడగలిగారు. అంటే అసలు ఆయన ఏమై ఉన్నాడో ఆ శక్తి, ఆ ప్రభావము, ఆ మహిమ వారిలో ఉంటే తప్ప దేవునికి దగ్గరగా వారు వెళ్ళలేరు. స్తోత్రం చెప్పండి. కనుకొని మీరు గమనించారా, వారు ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసిన తర్వాత అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, వారు తాము దిగంబరులమని ఎరిగి అని ఉంది. ఏమనుంది అక్కడ? ఏమైపోయారు వారు? అదేమిటి, అసలు దేవుడు వారిని కలగజేసినప్పుడే వారు ఎలాగున్నారు చెప్పాలి గట్టిగా. కానీ వారి దిగంబరత్వం వారికి కనబడకుండా దేవుడు తన మహిమ చేత వారిని కప్పాడు, తన ప్రభావముతో వారిని కప్పాడు. అంటే దేవునిలో ఉన్న మహిమ, దేవునిలో ఉన్న ప్రభావము ఆయన వారికి ఇచ్చాడు. కానీ వారు దేవునిని కాదని, దేవుని సహవాసాన్ని కాదని, దేవుని మాటను కాదని అపవాదికి చోటిచ్చి వారికి లొంగి లోబడి వాడు చెప్పిన పని చేశారు, తినొద్దన్న ఫలము తిన్నారు, ఆజ్ఞను అతిక్రమించారు, వారు దిగంబరులయ్యారు. ఆ దినాన్న ఏదైనా వనములోనికి దేవుడు దిగి వచ్చాడు. కానీ రోజు ఎదురొచ్చేటువంటి ఆదాము అవ్వ ప్రభు దేవునికి కనబడలేదు. అప్పుడు అంటున్నాడు, ఆదామా ఎక్కడున్నావు? అప్పుడు వెంటనే, ఇదిగో ఏదైనా వనములో నీ స్వరము వినినప్పుడు నీకు భయం. పర్లేదు గట్టిగా చెప్పండి. అసలు మీరు గమనించారా, సృష్టి అనేటువంటి విశాలమైన కాన్సెప్ట్లో దేవుడు కొన్ని పదాలు ఉండకూడదు అనుకున్నాడు. దానిలో మొదటిది భయము అనండి ఒకసారి, 2 పాపము అనండి, 3 శాపము అనండి, 4 మరణము. మొత్తం ఎన్ని? అసలు ఈ 4 విషయాలు, 4 వ్యవహారాలు సృష్టి క్రమములో ఉండకూడదు అన్నది ఎవరి ఉద్దేశం? దేవుని ఉద్దేశం. అసలు మానవుణ్ణి కలగజేసినప్పుడు మరణము అన్నది ఆయన ఆలోచనలో లేదు. కానీ వారు ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసిన తర్వాత ఆ పాపము వారికి శాపాన్ని తేక, ఆ శాపము పాపం వారి బ్రతుకుల్లో భయమును తెచ్చింది. కనుకొని చూడండి, ఈ రోజుల్లో మన బ్రతుకుల్లో ఎవరి స్థితిని బట్టి, ఎవరి సామర్థ్యాన్ని బట్టి ఎవరికి ఉండే భయాలు, గట్టిగా చెప్పాలి, ఉన్నారు ఇక్కడ ఎవరైనా భయమే లేదండి నాకు అసలు అన్నోళ్ళు ఉన్నారా? లేదు. ఎవరికి ఉండే భయాలు వారికి ఉన్నాయి. కానీ ఈ భయం ఎందుకు వచ్చిందంటే, పాపము మానవుని జీవితంలో భయమును తెచ్చింది. ఇప్పుడు ఏమైంది? వారు చేసిన పాపమును బట్టి దేవుడు వారిని శపించాడు. ఆదాము శపించబడ్డాడు, హవ్వ చెప్పాలి వారిని మోసపుచ్చిన సర్పము శపించబడింది. ఈ 3 చేయటమే కాకుండా ఏదేను నుండి దేవుడు వారిని ఏం చేశాడు? వెళ్ళగొట్టాడు. వెలివేశాడు కాదు, చెప్పండి, ఏం చేశాడు? వెళ్ళగొట్టాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒక వచనాన్ని మనం చదువుదాం. 2వ సమూయేలు గ్రంథము, 2 Samuel chapter 14 verses 14. 2వ సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం చదువుతారా? మనమందరమును చనిపోవుదుము కదా, నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాము. అది మనకు కావలసిన మాట. దేవుడు ప్రాణము తీయక తోలివేయబడినవాడు తనకు దూరస్తుడు కాక ఇంటుటకు సాధనములు కల్పించుచున్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇక నన్ను చూస్తూ వాక్యం వినండి. ప్రియులారా, ఇక్కడ రాయబడిన మాట మీరు గమనించారా? దేవుడు ప్రాణము తీయక తోలివేయబడినవాడు అని ఉంది అక్కడ. దేవుడు ఎవరిని తోలివేశాడు? మాట్లాడాలి. ఎక్కడి నుంచి? ఏదేను నుండి దేవుని చేత తోలివేయబడినవాడు ఆదాము. వాస్తవానికి దేవుడు ఆదాము ప్రాణం తీయాలి, కానీ ప్రాణము తీయక ఏదేను నుండి తోలివేశాడు. కానీ విశాలమైన దేవుని ఉన్నతమైన ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? ఆ వచనంలో ఏముంది? తోలివేయబడిన వాడు తనకు దూరస్తుడు కాకుండుటకు
సాధనములు కల్పించుచున్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. దేనికి సాధనాలు? దూరమైపోయినవాడు, దేవుని ప్రేమను కోల్పోయినవాడు, మహిమను కోల్పోయినవాడు, ప్రభావాన్ని కోల్పోయినవాడు దూరముగా ఉండకూడదని, దూరమైపోయిన వాడిని ఏ విధము చేతనైనా దగ్గర చేసుకోవాలని సాధనాలు కల్పించాడు. స్తోత్రం చెప్పండి. ఆ సాధనాలు బైబిల్లో చాలా ఉన్నాయి. అదొక పెద్ద ప్రసంగం. ఇప్పుడు దానిలోకి వెళ్తే మనం బయటికి రాలేం. కానీ క్లుప్తంగా 2 ప్రాముఖ్యమైనవి చెబుతారు. ఆ సాధనాలలో అప్పటికే వారు దిగంబరులుగా ఉన్న దేవుడు వారిని చూచి, వారు కచ్చడములుగా చేసుకున్నటువంటి ఆకులు రాలిపోగా వారి కొరకు ఆయన చర్మపు చొక్కాయిలు ఇచ్చాడు. అనండి ఒకసారి, ఏమి ఇచ్చాడు? ఇప్పుడు చర్మపు చొక్కాయి కావాలంటే ఏం చేయాలి? ఆయన దేన్నో ఒక దాన్ని వేసేయాలి. దేనిలో? ఆ ఏదైనా వనములో ఏదో ఒకటి చంపాలి. అంటే అప్పటికే వారిని దగ్గర చేసుకోవడానికి ఆయన బలి అర్పణ చేశాడు. అక్కడ మొదలై ఆ బలి అర్పణ తర్వాత దూరమైపోయిన మానవుణ్ణి దగ్గర చేసుకోవడానికి నోవాహు కాలంలో ఒక వాడను పెట్టాడు. అదొక సాధనం. ఇక అది కూడా మానవుని పరిపూర్ణుని, పరిశుద్ధుని విడుదల చేయకపోగా నోవాహు కాలము తర్వాత అబ్రహాము, ఇశ్రాయేలీల కాలం వచ్చేసరికి ప్రత్యక్షపు గుడారము ఒక సాధనము. ఏమిటది చెప్పండి? మాట్లాడండి. ప్రత్యక్షపు గుడారం అనండి ఒకసారి. అంటే కదిలే మందిరం. పాత నిబంధన గ్రంథములో అరణ్యములో ఉన్న దేవాలయం అది. ఆ ప్రత్యక్షపు గుడారము కూడా మానవుని జీవితంలో పరిపూర్ణమైన విడుదల, విమోచన కార్యాన్ని చేయకపోవడాన్ని బట్టి ఆ ప్రత్యక్షపు గుడారం ప్లేస్లో యాజకులు వచ్చారు, ప్రవక్తలు వచ్చారు, సేవకులు వచ్చారు, ప్రవచించువారు వచ్చారు. ఇక వారు కూడా మానవుణ్ణి పరిపూర్ణ స్థితికి తీసుకురాకపోవడాన్ని బట్టి అక్కడతో మలాకీ గ్రంథంతో వ్యవహారం పూర్తి కాగా యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాను. స్తోత్రం చెప్పండి. ఇక మనందరి విమోచన క్రయధనముగా మనందరి కొరకు వధించబడడానికి, పరిపూర్ణ ప్రాయశ్చిత్తం చేయడానికి, మన జీవితాల మీద ఏలుబడి చేస్తున్న శాపమైన, పాపమైన, బంధకాలైన, కట్లైన, సంఖ్యలైన తెంపగలిగిన శక్తి ఆయన రక్తానికే ఉంది గనక తన కుమారుణ్ణి లోకానికి మన కొరకు పంపించాడు. దేనికి అంటే విమోచించడానికి, రక్షించడానికి, లోకము నుండి ప్రత్యేకించడానికి, పాపము నుండి శుద్ధీకరించడానికి. స్తోత్రం చెప్పండి. నీతి లేని మనకు నీతినివ్వడానికి. కనుక ఆయన ఏమన్నాడు? మొదట నా నీతిని అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఇంకా రాజ్యం దాకా రాలా, మొదట నా నీతి అంటే ఇప్పుడు ఏది నీతి? ఆయన చెబుతున్న నీతి ఏది అంటే ఆయనే మన నీతి. అనండి ఒకసారి, గట్టిగా చెప్పాలి. ఎందుకు నమ్ముకోవాలి యేసు ప్రభువునంటే ఈ భూమి మీద మన బ్రతుకుల్లో మన జీవితం అంతా పాపములో, శాపములో, బంధకాలలో కొట్టుకుమిట్లాడుతున్నాం గనక ఈ బంధకము, ఈ పాపము, ఈ శాపము మనల్ని ఎక్కడికి నడిపిస్తుందంటే పాతాళానికే, మండుగుండానికే, నిత్య నరకాగ్నికే నడిపిస్తూ ఉండగా ఆయన ప్రేమ చేత కలగ చేయబడిన మానవుడు పాతాళానికి వెళ్ళటం ఆయనకి ఇష్టము లేక ఎన్నో సాధనాలు పాత నిబంధన గ్రంథములో ఏర్పాటు చేసిన ఏ సాధనము కూడా మానవుడిని విమోచించలేకపోవడాన్ని బట్టి తన కుమారుణ్ణి ఏకైక సాధనముగా మన కొరకు ఈ లోకానికి పంపాడు. ఆయన కార్చిన రక్తములో కడగబడిన వారందరూ నీతిమంతులు. స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు ఏది నీతి అంటే ఆయనే మన నీతి. ఎవరైతే నేను పాపినయ్యా, నా మీద ఏలుబడి చేస్తున్న పాపము నుండి నన్ను నేను విమోచించుకోలేను, నన్ను విమోచించగలిగిన వాడవు నీవే. కారణం నీలో పాపము లేదు, నీలో మచ్చ లేదు, నీలో డాగు లేదు, నీలో కళంకము లేదు, నీలో ముడత లేదు. నీవు పరిశుద్ధుడు గనక నీవు కార్చిన రక్తము నన్ను శుద్ధీకరించగలదయ్యా. నేను పాపినయ్యా, నా పాపాలు నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను ప్రభువా, కన్నీటితో నీ పాదాలు కడుగుతున్నాను నాయన, నన్ను కడుగు నాయన అని ఒక వ్యక్తి కూర్చున్న చోట, నిలబడిన చోట ప్రార్థన చేయగలిగితే 2024 సంవత్సరాల క్రితము ఆయన కార్చిన రక్తధారలో అప్పుడు ఎంత శక్తి ప్రభావవంతముగా ఆ రోజున పనిచేశాయో ఈ రోజున కూడా అట్టి పశ్చాత్తాపభావముతో ప్రార్థన చేసే వారి మీద ఆ రక్తాన్ని ధారాపాతంగా కుమ్మరించగలిగిన సమర్థుడు మన దేవుడు. చేతులెత్తి స్తోత్రం.
హల్లెలూయా. ఇప్పుడు కడగబడిన, విమోచించబడిన, నీతిని హత్తుకున్న, నీతిమంతులుగా మార్చబడిన వారందరికీ ఆయన ఒక రాజ్యాన్ని, చెప్పండి, ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేయబోతున్నాడు. అప్పుడు ఏమన్నాడు ఆయన? నా రాజ్యము అన్నాడు. చెప్పండి, ఏమన్నాడు ఆయన? పలది గట్టిగా చెప్పండి. ఏది ఆయన రాజ్యం అని అంటే 2 రిఫరెన్స్లు చదువుదాం. ఒకటి దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 44వ వచన భాగాన్ని చదువుదాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనం. ఆ రాజుల కాలములలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికెన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవ్వరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములంటిని పగలగొట్టి నిర్మూలన చేస్తుంది. ఆ రాజ్యము యుగముల వరకు నిలుచును. స్తోత్రం చెప్పండి. దానియేలు దేవుని ప్రత్యక్షత కలిగిన ప్రవక్తగా మనకు కనబడుతున్నాడు. He got the great revelation of God. దేవుని ఉన్నతమైన ప్రత్యక్షతను కలిగినటువంటి వ్యక్తి దానియేలు. ఏమంటున్నాడు దానియేలు అనంటే, ఇదిగో పరలోకమందున్న దేవుడు అనండి ఒకసారి. మన దేవుడు ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు ఆయన అంటే ఒక రాజ్యమును స్థాపిస్తున్నాడు. చెప్పండి, ఏం స్థాపిస్తున్నాడు? గట్టిగా చెప్పాలి. అదే ప్రభు చెప్పారుగా, నా రాజ్యము అని. ఆ రాజ్యమును ఆయన స్థాపిస్తున్నాడు అని. ఇంకేమన్నాడు? ఆ రాజ్యము ఎన్నటికి ఏం కలగదట? దానికి ఎన్నటికి నాశనము కలగదంటే ఆయన సిద్ధపరుస్తున్నటువంటి రాజ్యము నాశనము లేని రాజ్యము, అంతము లేని రాజ్యము, యుగ యుగాల వరకు నిలిచే రాజ్యము, అక్షయమైన రాజ్యము. ఇంకేమన్నాడు? ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవ్వరికి చెందదు అన్నాడు. ఎవరు దాన్ని పొందేవారు? ఎవరు దాన్ని పొందేవారు? ఇందాక చెప్పాంగా, ఎవరైతే ఆయన నీతిగా వచ్చిన ఆయనను హత్తుకుంటారో, పాపము నుండి, శాపము నుండి విడుదల పొందుతారు, విమోచించబడతారో, కడగబడతారో, శుద్ధీకరించబడతారో, ప్రభువు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములో చేర్చబడతారో, యవన ప్రాయములను దేవుని చేత పిలువబడి శ్రేష్టమైన ఉపదేశాన్ని మీకు అందిస్తున్నటువంటి సేవకుల సమక్షంలో ఎవరైతే చెక్కబడతారో, వాక్యానుసారంగా బ్రతుకులు ఎవరైతే దిద్దుకుంటారో, ఎవరైతే కట్టుకుంటారో, ఆత్మీయంగా ఎవరైతే ఎదుగుతారో, ఎవరైతే మండుతారో, అనేక మందిని మండిస్తారో, వారందరికీ ఆ రాజ్యము చెందుతుంది. స్తోత్రం. ఇంకేమన్నాడు? ఆ రాజ్యము ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయను. మీరు గమనించండి, భూమి పుట్టుక మొదలుకొని నిన్న మొన్నటి వరకు ఎంతోమంది రాజులు రాజ్యాలను వెళ్ళారు. కానీ ఏమైపోయారు వాళ్ళందరూ? చెప్పండి. మనం ఒకప్పుడు పలానా రాజు ఉండేవారంటండి. ఏమండి, అక్బర్ అనే రాజు ఉండేవాడంట, శ్రీకృష్ణదేవరాయలు ఉండేవాడట, ఇంకా గ్రీకు సామ్రాజ్యాన్ని స్థాపించిన అలెగ్జాండర్ ది గ్రేట్ ఉండేవాడంట. అంటే వాళ్ళు ఉన్న మాట నిజమే, వాళ్ళు ఏలిన మాట నిజమే, వాళ్ళు యుద్ధాలు చేసిన మాట నిజమే, విజయాన్ని పొందిన మాట నిజమే, కానీ వారు మరుగైపోయిన మాట కూడా నిజమే కదా. ఇక ఒకే ఒక రాజ్యం మిగిలింది. ఏ రాజ్యం అంటే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వలన ఎన్నుకొనబడిన ప్రజాప్రతినిధులు పాలిస్తున్న రాజ్యం. ఇక దిస్ ఈస్ ద ఫైనల్ కింగ్డమ్. ఇక ఈ రాజ్యం కూడా అంతమైపోతే ఇక రాబోతున్న రాజ్యం ఒకే ఒక రాజ్యం, యేసయ్య రాజ్యం. చేతులెత్తి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. అంతము లేని రాజ్యము, శాశ్వతమైన రాజ్యం. అక్కడ అన్నాడు కదా, ఏముంది? ఈ రాజ్యము యుగముల వరకు అన్నాడు. ఎప్పటి వరకు? యుగము అంటే ఎన్ని సంవత్సరాలు తెలుసా? హలో, పర్లేదు చెప్పండి. 50, 80? ఓకే, అగ్రీడ్. ఇంకా యుగము అంటే 1000 సంవత్సరాలు. చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? కానీ అక్కడ యుగము అనలేదు, ఏమన్నాడు? యుగముల వరకు అన్నాడు. అంటే ఇక ఈ రాజ్యానికి ఏమి లేదు, అంతము లేదు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు అత్యున్నతమైన సింహాసనాన్ని విడిచి, మహిమను విడిచి, ప్రభావాన్ని విడిచి, తండ్రితో తనకున్న బంధాన్ని విడిచి, దూతల ఆరాధనను విడిచి, ఒక వంశముద్దలాగా, ఒక తల్లి గర్భముల పిండముగా ఎందుకు వచ్చాడంటే
పాపములో కొట్టిమిట్లాడుతున్న మన జీవితాలకు విడుదల విమోచనించి మనల్ని కడిగి పరిశుద్ధపరిచి నీతిమంతులుగా మార్చి తీర్చిదిద్ది ఒక సంఘములో పెట్టి వాక్యమనే ఉదక స్థానము చేత క్రమపరిచి కట్టి సిద్ధపరిచి ఈలోపు మనము సిద్ధపడుతూ ఉండగా ప్రభు అన్నాడు కదా, నేనుండు స్థలములో మీరందరూ ఉండులాగున మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేను మరలా వస్తాను మిమ్మల్ని అందరినీ. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అది అందుకు నమ్ముకోవాలి యేసయ్య. ఎందుకు నమ్ముకోవాలి చెప్పండి? ఒకటి, నీతిమంతులుగా మారుస్తాడు, మనల్ని శుద్ధీకరిస్తాడు, మన మెదేలుబడి చేస్తున్న పాపాన్ని, శాపాన్ని, బంధకాలను కొట్టేస్తాడు. ఒక రాజ్యాన్ని సిద్ధపరిచాడు, కడగబడిన, పవిత్రపరచబడిన, ప్రత్యేకించబడిన మందరినీ కూడా యుగ యుగాలు ఆ రాజ్యములో ఆయన ఉంచుతాడు. అందుకు యేసయ్యను నమ్ముకోవాలి. చేతులెత్తి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ మాట నేనంటే మీరు అంటారు అదేమిటండి, మరి ఈ లోకంలో మా బాధల సంగతి ఏమిటండి, మా కష్టాల సంగతి ఏమిటండి, మా బిడ్డల సంగతి ఏమిటండి, నిన్న మొన్న కొన్న చెరువు సంగతి ఏమిటండి, మొన్న వేసానండి ఓనామి పిల్ల వేసింది వేసినట్టు చస్తుంది కానీ ఎప్పుడు కూడా ఫలించలేదండి, వేసిన పండుగప్ప సంగతి ఏమిటండి, ఊడ్చిన పొలము సంగతి ఏమిటండి, నాకున్న అప్పు సంగతి ఏమిటి, నాకున్న రోగం సంగతి ఏమిటి, కన్న బిడ్డల సంగతి ఏమిటి, వారి చదువులు ఏమిటి, వారి పెళ్ళిళ్ళు ఏమిటి, పెళ్ళైతే పెళ్ళిళ్ళ సంగతి ఏంటి, పెళ్ళైతే పుట్టాల్సిన బిడ్డల సంగతి ఏమిటి, ఇవన్నీ ఏమిటండి అని అంటే అదే వచ్చిన ఏమన్నాడు, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. చేతులెత్తి స్తోత్రం చెప్పండి, పర్లేదు గట్టిగా చెప్పండి. ప్రియులారా, యేసు ప్రభు మార్గానికి వాస్తవానికి మనము రావలసినది ఈ భూమి మీద మన బ్రతుకులు స్థిరపరచుకోవడానికి కాదు, ఈ భూమి మీద సమృద్ధిని పొందడానికి కాదు. మరి బతకాలి కదండి, మరి ఎట్లాగండి అంటే నేను బతికించనని నేను చెప్పలేదు, దరిద్రతను నేను చెప్పలేదు. అయినా పైగా ఏమన్నాడు, ఆకాశ పక్షులను చూడండి. మనకు అన్నీ కంటదొచ్చు. విచారం ఏమిటంటే వాక్యం సూపర్గా కంటదిస్తాం, కానీ దానిలో ఉన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకో. అందుకే ప్రభు అనేసాడు ఆ రోజులోనే, ఈ ప్రజలు వినట మట్టుకు విందురు కానీ వీళ్ళు గ్రహింపరు అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, వడకవు, కొట్లలో వాటిని పోషించుచున్న నేను మిమ్మల్ని పోషించలేనా? మీరు వాటికంటే శ్రేష్ఠులు కదా. ఇంక అద్భుతమైన మాట చెప్పనా, ఈ రోజున భక్తిని అడ్డం పెట్టుకుని దొల్లి మనం చేసే ప్రార్థన అయినా, మనం ఉండే ఉపవాసాలైనా, చెప్పే సాక్ష్యాలైనా, కోరే ప్రార్థన అవసరత అయినా కేవలం భౌతికమైన భూ సంబంధమైన ఈ దరిద్రాలే ఉంటాయి తప్ప మన ఆధ్యాత్మిక చింతనను కూర్చున్నటువంటి విచారము కానీ, బాధ కానీ మన బ్రతుకుల్లో కలగట్లేదు అన్న విషయాన్ని ప్రేమతో మనవి చేస్తున్నాను. భౌతిక సంబంధమైన వాటి కొరకైతే నువ్వు ప్రార్థన చేసి దొలాల్సిన అవసరం లేదు. ఒక అద్భుతమైన మాట జ్ఞాపకం చేస్తాను, గుర్తు చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభువారు ఒక రోజున తన శిష్యులకు పరలోక ప్రార్థన నేర్పించాడు. చెప్పండి, ఏం ప్రార్థన? పర్లేదు గట్టిగా చెప్పండి. ఎక్కడుంది బైబిల్లో అది? ప్రకటన గ్రంథంలో అనుకుంటా, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉంది కదా. ఏమిటి పరలోక ప్రార్థన ఏమిటి? వచ్చు, అర్థమైపోయింది నాకు, మీకు వచ్చి నాకు అర్థమైపోయింది, చాలు చాలు కదా. మీరు గమనించారా? ఆ పరలోక ప్రార్థన ఇంకా వారికి నేర్పించకుండానే, పరలోక ప్రార్థనలోనికి వెళ్లకుండానే పైన ఒక అద్భుతమైన మాట, ఒక డైలాగ్ వేసేసాడు యేసయ్య. ఏమన్నాను తెలుసా? మీరు అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో మీ పరలోకపు తండ్రికి. అసలు ఆ మాట చదివితే పిచ్చి పట్టేసింది నాకు, బుర్ర పాడైపోయింది. అయ్యో బాబోయ్, మనమేమో మన అక్కర్లను దృష్టిలో పెట్టుకుని ఉపవాసాలు అంటాం, దొల్లి ప్రార్థనలు చేస్తాం. కానీ చాలా సింపుల్గా ఏమన్నాడు, మీరు అడగక మునిపే అసలు మీకు ఏది అక్కరో, మీకు ఏది కొరతో, మీకు ఏది లోటో, మీకు ఏం కావాలో మీరు అడగక మునిపే మీ పరలోకపు తండ్రికి తెలియను అన్నాడు. అంటే తెలిస్తే ఎవడా మాట్లాడరేటే? ఆయనకు తెలిస్తే చేయడా? ఖచ్చితంగా చేస్తాడు. కానీ మన భక్తి కావలసిన భౌతికమైన వాటి మీద ఫోకస్ అయిపోయింది. అంటే దేవుడు అనుగ్రహించే వాటి కొరకు ఏడుతున్నాం. వాస్తవానికి మనం ఏడవలసినది వేరే ఉన్నాయి. దేనికోసం ఏడవాలి? మీరు గమనించారా? యేసు ప్రభు వారిని ఆ భయంకరమైనటువంటి శిక్షకు అప్పగించి ఆయన వీపంతా కూడా నాగటి చాళ్ళ వాళ్ళని దున్నేసి ఆ 150 కేజీల బరువున్నటువంటి సిలువ ఆయన మీద మోపి ఆ కలవరి వీధుల గుండా ఆ వీధుల గుండా నడిపిస్తుంటే కొంతమంది ఆడవాళ్ళు ప్రభువును చూసి గుండెలు బాదుకుని ఏడ్చారు. అయ్యో ఏసయ్యో, నీకు ఎంత కష్టం వచ్చింది కన్న తండ్రి హో అని ఓ ఏడుస్తుంటే ప్రభు ఆగిపోయి అన్నాడు, అమ్మలారా
నా కోసం ఏడవకండి, మీకోసం. అది స్తోత్రం చెప్పండి. అంటే అర్థం ఏమిటి? రక్షణ పొందేశాం, ఇక మనం పెద్దగా ఫోకస్ చేయాల్సినవి ఏమున్నాయి ఆత్మీయంగా అంటే రక్షణతోనే ప్రారంభం అండి భక్తి అనేది. ఈ ఆధ్యాత్మిక భక్తి జీవితపు పరుగు పరలోకానికి రక్షణ అనేది ఒక అడుగు అంతే. ఇంకా నువ్వు నడాల్సింది ఉంది, నువ్వు పరిగెత్తాల్సింది ఉంది, నువ్వు ఎగరాల్సింది ఉంది, దూకాల్సింది ఉంది, దాటాల్సింది ఉంది, చాలా వ్యవహారం ఉంది. కానీ ఎక్కడ ఆగిపోయావు నువ్వు? ఇక రక్షణ పొందేశాను కాబట్టి అక్కడ సుక్క కన్ఫామ్, టికెట్ కన్ఫామ్. ఎవరు చెప్పారండి? రక్షణ పొందితే కన్ఫామ్ కాదు, రక్షణ ద్వారా ఒక నిశ్చయిత వచ్చింది నీకు. ఇప్పుడు ఆ నిశ్చయిత నువ్వేం చేయాలి? సుస్థిరం చేసుకోవాలి, పదిలం చేసుకోవాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నేను ఇంకా సందేశంలోకి వెళ్ళలా, మీరు గమనించారా? నేను చదివించింది ఏంటి? ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఇదంతా నా ప్రసంగానికి ఇంట్రడక్షన్. ఇది పర్లేదా? చెప్పొచ్చా? ఏమన్నా మీకు ఇబ్బంది ఉందా? స్తోత్రం చెప్పండి ఒకసారి. పర్లేదు, గట్టిగా చెప్పండి. అది కదా, దేని గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు నేను? దేని గురించి చెబుతున్నా? కాబట్టి రక్షణ పొందామంటే ఇక ప్రారంభించబడింది, ప్రారంభమే రక్షణ. కానీ నువ్వు ఏడవాల్సింది దేనికోసం అంటే, అయ్యో యేసయ్యా రక్షణ అయితే పొందానయ్యా, శ్రేష్టమైన సంఘములోనైతే ఉన్నాను, కానీ ఇదిగో ఇంకా లోకం మీద ఆశ చావలేదు నాయన. ప్రారంభంలో నాకున్న ప్రార్థనా జీవితం ఇప్పుడు లేదు. నా కోసం ప్రార్థన చేయండి. ప్రార్థనలో మరి బద్ధకస్తులను అయిపోతున్నా. ఇదివరకు వాక్యం అంటే పడి చచ్చేవాడిని, ఇప్పుడు వాక్యం మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. సీరియల్లో తగలడ్డాయి నా కొంపలో, వాటి మీదకి మనసు వెళ్ళిపోతుంది. నా కోసం ప్రార్థన చేయండి, నేను అడగబడిపోతున్నాను. రక్షణ ముద్ర అయితే పడింది, కానీ పరిశుద్ధాత్మ అభిషేకం నింపదని నా బ్రతుకులో ఇంకా లేదు. ఇది మనం ఏడవాల్సిన వీటి కోసం. కానీ ఈ రోజున ఉపవాసం, మనం చెప్పే సాక్ష్యం, పైగా ఎంత విచిత్రం, విడ్డూరం, ఎంత విశేషం అంటే, ప్రభువా నువ్వు ఈ కార్యం చేసావనుకో సాక్ష్యం చెప్తా. ప్రభువా నువ్వు ఈ మేలు చేయి, ఒక పూట ఉపవాసం ఉంటా. అంటే ఇక మనం ఏ రేంజ్కి వెళ్ళామంటే ప్రభువుకు, దేవుడికి లంచం అన్నమాట. అంటే ఇక నువ్వు ఏవో చేయకపోతే చేయవన్నమాట. ఓకే, ఇప్పుడు నువ్వు ఉపవాసం ఉంటే ఆయనకి ఏం వరుగుద్ది? నీకు ఆరోగ్యం కదా. ఉపవాసం ఉంటే ఎవరికి ఆరోగ్యం? మాట్లాడరేంటి? ఎందుకని? అసలు ఉపవాసం అనేది లేక అసలు ఈ మిషన్లు ఖాళీ ఉన్నాయా? ఎక్కడ ఖాళీ ఉన్నాయి? 3 పూట్ల బుగ్గలాడుచుకుంటూ బొక్కేస్తున్నాం, 3 పూట్ల ఇంట్లో తినేది కాక బయట మెక్కేస్తున్నాం. పానీపూరి అని, ఆ మసాలా ఈ మసాలా, ఆ టిఫిన్ ఇటు మేసేస్తున్నాం. ఈ మిషన్లు అన్నీ ఏమైపోతాయి? తొందరగా బోర్డుకు వచ్చేస్తున్నాయి. నువ్వు ఉపవాసం ఉంటే ఇది అనుకుంటుంది, అమ్మాయి బతికించావు, ఈ పూట కొంచెం రెస్ట్ ఇచ్చావు, లోపల గ్రీజు మొత్తం అరిగిపోయి పళ్ళ చక్రాలన్నీ కూడా కదా. ఇప్పుడు మేము తోలే బళ్ళు ఉన్నాయి, మగవాళ్ళు తోలే బళ్ళు, పళ్ళ చక్రాలు అరిగిపోతే బండి వెళ్తుందా? మాట్లాడరేటి? మరి లోపల చక్రాలు అరిగిపోతున్నాయి. మరి ఉపవాసం ఉంటే నీకే మంచిది, ఆయనకేంటి మంచిది? ఏముంది ఉపయోగం? ఇంకా నువ్వు ఉపవాసం ఉండి నీ ఏడ్చే ఏడుపు, నువ్వు చేసేటువంటి రకరకాల చేష్టలో చూడలేక బుర్ర కొట్టేసుకుంటాడు ఆయన. స్తోత్రం చెప్పండి ఒకసారి. అది కొన్ని వికృతమైన చేష్టలను చేసేస్తాం ఉపవాసం ఉన్నప్పుడు కదా. కాబట్టి నువ్వు ఉపవాసం ఉన్నా, సాక్ష్యం చెప్పినా పెద్దగా ఆయనకు ఒరిగేదేమీ లేదు, నీకే మేలు. కాబట్టి ఏదో ఇస్తే ఏదో చేస్తా అనేది అసలు భక్తే కాదు కదా. అసలు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా, ప్రభువా ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా ఇవ్వాల్సిందే ఇచ్చావు. ఏమిటది? రక్షణ. అనండి ఒకసారి గట్టిగా చెప్పాలి. ఇది ఫ్రీగా వచ్చిందిగా, పెద్ద లెక్కలేదు మనకి ఇదంటే. అదే రక్షణ, ₹1,00,00,000 రండి ఎవరికన్నా కావాలా అని అంటే నిజంగా కొనుక్కున్నవాడు, అయ్యి బాబోయ్ దీన్ని ₹1,00,00,000 కొన్నానండి, నేను జాగ్రత్త కాపాడుకోవాలి, ప్రభు రాకడ వచ్చేటప్పటికి రక్షణ స్థిరంగా లేకపోతే తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తారంట అని జాగ్రత్త కాపాడుకుంటాం కదా. ఫ్రీగా వచ్చిందాన్ని నిజంగానే చులకనగా చూస్తాం. చివరికి ఫ్రీగా డైమండ్ ఇచ్చిన మనం ఏమనుకుంటాం తెలుసా? అది ఒరిజినల్ అయినా ఇదేదో పిచ్చిది, ఇది ఒరిజినల్ అయితే మనకెందుకు ఇస్తారండి? వాస్తవానికి అది ఒరిజినలే, కానీ ఎలా వచ్చింది మనకే అది. కాబట్టి ఏంటంటే పెద్దగా దాని మీద ఏం చేయం, ఫోకస్ చేయం. అదే పిచ్చిరాయిని ఒక 10,000 25,000 పెట్టుకున్నావు అనుకో, బీరువాలో సీక్రెట్ అవర్లో పెడతావు. వాస్తవానికి అది పిచ్చిది, కానీ నువ్వేం పెట్టావు దానికి? అది డబ్బు పెట్టావు కాబట్టి. కాబట్టి రక్షణ అయినా, ప్రకటించబడుతున్న సువార్త అయినా ఉచితంగా వచ్చింది కనుక నీకు అర్థం కావట్లా. కానీ ఒక దినం రాబోతుంది, ఈ రక్షణ లేని వారు రొమ్ము కొట్టుకుని ఏడ్చే రోజు ఒకటి రాబోతుంది. అప్పుడు వాళ్ళు గుద్దుకుని ఏడ్చి దొల్లుతుంటే నువ్వు అనుకుంటావు, బాబోయ్ అప్పుడు ఆయన ఇచ్చిన రక్షణ దాని విలువ తెలియక ఎర్రి ఆశలన్నీ చేశా, పిచ్చి పిచ్చి పనికి మాలిన పనులని చేశా. ఇప్పుడు నాకు అర్థమైంది నేనేం చేశానో, ఏం కోల్పోయానో, ఎంత నిర్లక్ష్యంగా ప్రవర్తించానో నాకు అర్థమైంది అని ఏడుతావు ఒకరోజు. దేవునికి స్తోత్రం చెప్పండి
కదా. ఈ లోకంలో కడు దరిద్రంలో ఉన్న ఒక కోటీశ్వరుడి కన్నా కూడా ఉన్నతమైన కృప ఆయన రక్షణ ద్వారా దేవుడు మనకిచ్చాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నిరీక్షణ కలిగిన వారు అండి మనం. ఈ లోకంలో మన బ్రతుకులు దీనమైనవి కావచ్చు, కానీ ఒక గురి. ఈ లోకం అస్థిరమైనదే, కానీ ఒక దినం రాబోతుంది, ఒక శాశ్వతమైన నిత్యమైన పట్టణానికి దేవుడు మనం తీసుకెళ్ళబోతున్నాడు. అది యేసయ్య ద్వారా తప్ప ఈ లోకంలోకి దాన్ని ఎవడో ఇవ్వలేరు. స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రియులారా, ఈ లోకంలో నీకేది తక్కువ చేయండి ఆయన. అనుకున్నామని జరగవన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని అని లోకంలో సామెత ఉందిలే. మనం అనుకుంటే అయిపోదు. ఎవరు అనుకోవాలి? అది. కాబట్టి దేవుని చిత్తానికి అప్పగించాలి. ప్రభువా, ఇదిగో నాయన, నా పరిస్థితి తెలుసయ్యా, నేను పెద్దగా దాని మీద ఫోకస్ చేయట్లేదు నాయన. ఇదిగో భక్తి జీవితం మీదే, క్రమం మీదే, ఆరాధన మీదే, మందిరం మీదే, పరిశుద్ధత మీదే, పరిశుద్ధాత్మ అభిషేకం మీదే, అన్య భాషల మీదే, ఆత్మ సంబంధమైన ఫలము మీదే, ఆత్మ సంబంధమైన వరముల మీదే రక్షణ పొందిన నేను ఇది అనేక మందికి దీవెనకరంగా నా బ్రతుకుండాలి అని నీ ఆధ్యాత్మిక జీవితాన్ని కూర్చున్నటువంటి ప్రార్థనను చేయగలిగితే, నువ్వు అడగకపోయినా, నువ్వు అడిగిన వాటికన్నా, నువ్వు ఊహించిన వాటికన్నా అత్యధికమైన కృపదేవుడు దయచేస్తాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. కాబట్టి మీకు ఒక క్లారిటీ వచ్చింది. ఎందుకు నమ్ముకున్నాం యేసుబాబుని అని అంటే, విమోచించబడి నిత్యత్వానికి వారసులం అవ్వటానికి. అనండి ఒకసారి. అది. కాబట్టి ఆ కృప ఈ లోకంలో యేసయ్య తప్ప ఇంకెవరు ఎవ్వరు ఇవ్వలేరు, ఎవ్వరి వల్ల కానే కాదు. కాబట్టి ఇప్పుడు ఎవరిని అడిగితే ఏమిటి మీ దేవుని గొప్ప అంటే, మా దేవుడు విమోచిస్తాడు, పరలోకానికి వారసుల్ని చేస్తాడు. ఇదిగో ఆయన విమోచించడానికి, ఇదిగో ఆధారాలు, రుజువులు, చరిత్ర, ఆయన కార్చిన రక్తం. రా, కావలిస్తే మోకరించు, నువ్వు కూడా ఏడు, మాకు చేసిన దేవుడు నీకు కూడా. అది ఆ ధైర్యం, ఆ భరోసా ఉండాలి. అందుకు ప్రభువుని మనం నమ్ముకోవాలి. అలా మనం జీవించగలిగితే అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. మనకేది దేవుడు తక్కువ చేయడు. ఇది సువార్తలో సువార్త. విచారం ఏమిటంటే, సువార్త అనేది బయట వాళ్ళకి చెప్పాలి, కానీ ఈ రోజున క్రైస్తవులకే సువార్త చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ తెలుసుకోవటం మంచిదే, ఒక స్పష్టత ఉండటం మంచిదే. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మరలా ఈ విషయాలన్నీ కూడా మనం ధ్యానం చేస్తూ ఉండగా కొన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. ఇప్పుడు నేను ఇంకా ఇంట్రడక్షన్లో చాలా కటింగ్ చేసా, ఎడిటింగ్ చేసి, మొక్క చేసి ఆపి పక్కన పెట్టి మెయిన్ భాగానికి వస్తున్నా. ఎందుకంటే ఇంకా నేను ముందుకెళ్ళండి తేవల దగ్గర ఇది బండి తెల్లారిపోద్ది. ఇంకా అది. స్తోత్రం చెప్పండి ఒకసారి. పర్లేదు, గట్టిగా చెప్పండి. అది ఎందుకంటే ఆల్రెడీ ఇనేషన్ కాబట్టి ఇంక ఇసుకించిన ఇష్టం లేక నేను కూటానికి వచ్చేస్తున్నా. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా ఒక భాగం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 12, 13, 14 వచనాలు చదివాం. వద్దు చదవద్దు, మీరు వింటే చాలు, నేను చెప్పేస్తాగా. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ పౌలు ఎవరంటే అసలు ఈ పౌలు? ఇదే పౌలు గారు ఒక పత్రిక రాస్తూ అన్నాడు, పూర్వము నేను హింసకుడను, దోషకుడను, హానికరుడను అన్నాడు. ఎవరిని హింసించాడు? ఎవరిని దూషించాడు? ఎవరికి హానికరమైన జీవితాన్ని జీవించాడంటే, క్రీస్తుకు వ్యతిరేకమైన స్వభావం కలిగిన వాడు, సంఘమును పాడు చేసిన వాడు, దేవుణ్ణి ఆరాధించే వారి జీవితాలను రోడ్డుకు లాగేసిన వాడు, ఎంతో మంది కుటుంబాలను పట్టణ పెట్టుకున్నవాడు, ఎంతో మంది జీవితాలను ఎవరిని దుఃఖానికి పాలు చేసిన వాడు, కఠినమైన, కర్కోటకమైన, పాశవికమైన స్వభావము కలిగినటువంటి వ్యక్తి అపోస్తలుడైన పౌలు. ఒక రోజున అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయంలో చదవద్దు కానీ వినండి. దమస్కు మార్గం అనుగుండా ప్రయాణం చేస్తున్నాడు. ఆ దమస్కులో ఎవరో క్రీస్తును అనుసరించేవారు ఉన్నారని తెలుసుకొని వారిని రోడ్డున లాగేయడానికి, వారిని బాధ పెట్టడానికి దమస్కు మార్గంలో గుర్రం మీద బయలుదేరుతున్నాడు. టక్క 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 అని బయలుదేరుతున్నాడు. తనతో పాటు సైన్యం ఉంది. గుర్రాల మీద వెళుతున్నారు, గుంపుగా, సమూహముగా. ఉన్నట్టుండి ఒక అద్భుతమైనటువంటి ఘట్టం చోటు చేసుకుంది. ఆకాశము తెరవబడి ఒక ప్రచండమైన తేజస్సుతో కూడిన ఒక వెలుగు పౌలు గారిని తాకిందట. ఎప్పుడైతే ఆ వెలుగును ఒక్కసారిగా తన కళ్ళతో చూచాడో, ఒక్కసారిగా గుడ్డివాడై గుర్రం మీద నుంచి దొర్లి పడిపోయాడు. గుడ్డివాడైపోయాడు. ఇప్పుడు ఆకాశం నుంచి ఒక స్వరం వినబడుతుంది, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు. వెంటనే అన్నాడు, ప్రభువా నీవెవడవు? నీవు హింసించుచున్న నజరేయుడైన యేసును అన్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఆ స్వరము మహిమో,
ఆ పిలుపు ప్రభావము అతని కనులకున్న పొరలన్నీ కూడా రాలిపోయాయి. అతనిలో ఉన్న కర్కోటక పాశవికమైన ఆ బండ మొండి గుండె కరిగిపోయింది. స్వభావం మారిపోయింది, తత్వం మారిపోయింది, గుణం మారిపోయింది. వెంటనే అన్నాడు, అబ్బాయి ఇదిగో నిన్ను నేను ప్రత్యేకించుకున్నాను, అన్య జనులకు నిన్ను అపోస్తలునిగా ఎన్నుకున్నాను అన్నాడు. అననీయ అనే సేవకుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. నీవు అక్కడికి వెళ్ళు, అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు, నీ కనులు తెరవబడతాయి అని దేవుని దివ్యమైన దర్శనాన్ని పొందుకున్నాడు. పొందుకున్న ప్రేమ చేత, పట్టబడిన ప్రేమ చేత తట్టుకోలేక, నిలుపుకోలేక, ఆపుకోలేక, మౌనముగా ఉండలేక తాను జీవించుచున్నటువంటి చుట్టుపక్కల ప్రదేశాలతో పాటు ఖండాంతరాలు, దేశాంతరాలు దాటిపోయాడు. సువార్తను ప్రకటించాడు. కొన్ని వందల వేల లక్షల మందికి సువార్త ప్రకటించగా అతడు వెళ్ళిన ప్రతి చోట కూడా సంఘాలు కట్టబడ్డాయి. కట్టబడిన సంఘాలు ఆయా దేశాలకు వెళ్ళి తరచుగా వెళ్ళి వాక్యాన్ని బోధించి వెసులుబాటు లేక పత్రికలు రాశాడు. చెప్పండి, ఏం రాశాడు? ఆ పత్రికలలో ఒక పత్రిక ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఈ పత్రిక 3వ అధ్యాయము మనము చదివిన వచన భాగాలలో వారితో ఆధ్యాత్మిక సంబంధమైన ఎన్నో సంగతులు మాట్లాడుతూ మనము చదివిన భాగానికి వచ్చేసరికి అంటున్నాడు, అసలు ప్రభువులో తాను ఎలాగున్నాడో, తాను ఏమి పొందాలని ప్రయత్నం చేస్తున్నాడో, ప్రయాసపడుతున్నాడో, ఇతని ఆశ ఏమిటో, ఇతని గురేమిటో, ఇతని వాంఛ ఏమిటో, ఇతని కోరిక ఏమిటో ఫిలిప్పీ సంఘానికి తెలియజేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. కాసేపు అవన్నీ ప్రక్కన పెట్టి ఫస్ట్ మిమ్మల్ని క్వశ్చన్ అడిగాగా నేను, ఏమిటది? నేను ప్రశ్నతో ప్రారంభించాను ఆ ప్రసంగం. ఏమని? అసలు మీరు ఎందుకు యేసు ప్రభుని ఈ మార్గానికి ఎందుకు వచ్చారన్నా కదా. ఒకవేళ పౌలు కనుక బ్రతుకుంటే, సజీవంగా ఉండుంటే ఖచ్చితంగా ఇంటర్వ్యూ చేద్దాం. ఆ ఇంటర్వ్యూలో ఫస్ట్ క్వశ్చన్ ఏమిటంటే, ఏమండి పౌలు గారు, ఏమిటండి యేసు ప్రభుని అసలు మీరు ఎందుకు నమ్ముకున్నారు అన్న ప్రశ్న పౌలుని అడిగి వెంటనే నేను ఇలాగనేవాడిని. ఏమనంటే, డబ్బు కోసం వచ్చావా, ధనం కోసం వచ్చావా, నీ ఆస్తి పెంచుకోవడానికి వచ్చావా అనేవాడిని. వెంటనే పౌలు అనేవాడు, ఏం మాట్లాడుతున్నావయ్యా, ధనం కోసం డబ్బు కోసం రావాల్సిన కర్మ నాకేంటి? ఆ దమస్కు మార్గంలో ప్రభువు దర్శనం నేను పొందుకునేటప్పటికీ నాకున్న ఆస్తి విలువ 16,000 కోట్లు. ఎన్ని వేల కోట్లు? ఏ కోట్లు అంటే తొడుకునే కాదు, మరేంటి? అదిగో మీరు అనుకున్నదే. స్తోత్రం చెప్పండి. ఎంత ఉంది మనోడికి ఆస్తి? ఎంత? గట్టిగా చెప్పండి కదా. మన దగ్గర లేకపోయినా చెబితే ఒక లోపల 16,000 కోట్ల, అదొక తృప్తి కదా. 16,000 కోట్లు కదా. ఇప్పుడు సాధారణంగా దీనస్థితిలో బ్రతుకుతున్న మన జీవితాలలో నీ ప్రార్థనో లేక ఆత్మీయ తల్లిలో బిడ్డలు చేసిన ప్రార్థనో దేవుడు ఆలకించి నీ యథార్థమైన భక్తి జీవితాన్ని బట్టి కడు దరిద్రంతో ప్రారంభించబడిన నీ భక్తి జీవితంలో కాస్త సమృద్ధినివ్వగా, కాస్త వృద్ధులనికి తేగా ఇంట్లో 50,000 రూపాయల కట్టలు 4 వచ్చేసరికి బీరువాలో మన మాటలు మారతాయి, మన చూపులు మారతాయి, మన సహవాసాలు మారతాయి, మన గుణం మారిపోద్ది, మన స్వభావం మారిపోద్ది. అది ఒప్పుకుంటాను, నిజం. స్తోత్రం చెప్పండి ఒకసారి, పలది గట్టిగా చెప్పండి. అది అంతెందుకు, కూటానికి వచ్చారు మీరు, మీ ఇంటి యజమాని వచ్చి, అబ్బాయి ఈ 5 లక్షలు బీరువాలో పెట్టు, పొద్దున్నే తీసుకుంటా అన్నాడు. బీరువాలో పెట్టి వచ్చి కూటానికి వచ్చున్నారు. మీ మనసు ఎక్కడ ఉంటుంది? పర్లేదు చెప్పండి కదా. మనసు అంతా కూడా ఇంటి మీద బీరువా మీద, ఇంటి మీద బీరువా మీద. కళ్ళు మూసుకుంటే బీరువా కనిపించేస్తుంటుంది. అదే మందిరానికి నీళ్ళు దగ్గర అనుకోండి, 2 పాటలు అయిన తర్వాత ఒకసారి వచ్చేస్తారు కదా. పాటలు అయిపోయి ఆరాధన చేసేటప్పుడు ఒకసారి వచ్చేస్తారు. ఇక ఆరాధన అయిపోయి వాక్యం వెళ్ళే ముందు వెళ్ళి బాగా బీరువాను గుంచి అమ్మయ్య ఓకే ఫైన్ సేఫ్ అని వచ్చి ప్రార్థనలో కూర్చుంటారు. స్తోత్రం చెప్పండి. అంటే మన ధనం ఎక్కడ ఉంటుందో మన మనసు వాక్యమే చెబుతుంది. అది చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అంటే ఈ లోకంలో 16,000 కోట్ల రూపాయల ఆస్తి సంపద సిరి కలిగినటువంటి పౌలు అంటున్నాడు, చిచ్చి ధనం కోసం అయితే ప్రభువు మార్గం నుండి అసలు నేను రావాల్సిన అవసరం లేదు అన్నాడు. ఓకే ఒప్పుకుంటామయ్యా, ధనం కోసం కాదు, మరి ఎందుకు వచ్చావు? జ్ఞానం కోసం వచ్చావా, ఘనత కోసం వచ్చావా అని అడిగితే వెంటనే పౌలు అంటాడు కోపంతో, ఏం మాట్లాడుతున్నావయ్యా, నేనెవరో తెలుసా? ఆ దినములలో గమలియేల్ అనేటువంటి గొప్ప ఫిలాసఫర్, మై గురు వాజ్ అ గ్రేట్ ఫిలాసఫర్. ఆ గురువు అయినటువంటి గమలీయేలు దగ్గర గొప్ప తాత్విక జ్ఞానాన్ని నేర్చుకున్నా నేను. ఒక మాటలో చెప్పనా, నేను గురువును మించిన, చెప్పండి గట్టిగా, శిష్యుణ్ణి నేను
వాస్తవం ఒప్పుకోవాలి. స్తోత్రం చెప్పండి. పౌలు రాసిన పత్రికలు, ఆ పదాలు, పదజాలాలు, అతను పొంచిన పోలిక, అతను వాడినటువంటి పోలికలు చూస్తే మనకి వ్యవహారం తెమలదు. ఆ పత్రిక, ఆ అధ్యాయము నేను ఇంచుమించుగా 100 సార్లు చదివితే 10% అర్థమైంది బుర్రకి. ఎన్నిసార్లు చదివితే? తెలుగే కానీ అన్నిసార్లు చదివితే అర్థమైంది. అంటే అతను ఉపయోగించిన భాష, పదప్రయోగం అద్భుతం, అమోఘం, అనిర్వచనీయం. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నిజమే, అతడు విశేషమైన జ్ఞానం కలిగిన వాడే, ఒప్పుకుంటాం. ఓకే, డబ్బు కాదన్నావు, ఘనత కాదన్నావు, పదవి కోసం వచ్చావా? భక్తిని, ప్రభువుని అడ్డం పెట్టుకుని అధికారం సంపాదించడానికి వచ్చావా అని అడిగితే, ఏం మాట్లాడుతున్నావయ్యా, అసలు నేనెవరో తెలుసా? ఆ దినాలలో సన్హెద్రిని సభ అనే ఒక సభ ఉంది. సన్హెద్రిని సభ. ఆ సభ ఈ రోజున దేనికి సమానమో తెలుసా? ఢిల్లీలో పార్లమెంట్ ఉంది కదా, పార్లమెంట్లో ఎంపీకి ఏ రేంజ్ హోదా ఉంటుందో, ఏ రేంజ్ సెక్యూరిటీ ఉంటుందో, ఏ రేంజ్ గౌరవం ఉంటుందో, ఆ రేంజ్ అధికారం, పదవి, అంతటి దర్పం, డాబు ఎవరికున్నాయి? పౌలుకున్నాయి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఈ 3 చెప్పేసరికి మన బుర్ర వీటెక్కిపోద్ది. ఏం మాట్లాడుతున్నావయ్యా? ఈ రోజున ప్రభు మార్గానికి వచ్చి మేము అడిగేది ధనమును, మేము అడిగేది ఘనతను, మేము అడిగేది జ్ఞానాల్ని, ఈ లోకంలో మేము కోరుకునేది పదవుల్ని, నువ్వేమో అసలు వీటి కోసం కాదంటున్నావు. ఏమిటి అసలు? నువ్వు అర్థం కావట్లేదు అబ్బాయి, నువ్వు అర్థం కావట్లేదు, ఎందుకు వచ్చావు అని అంటే, వీటి కోసం కాదంటావు ఏమిటి? నిజమేనండి, ఇవన్నీ నాకున్నాయండి. ప్రభువు దగ్గరకు రాకముందే నేను కోట్లకు పడగలెత్తిన మాట వాస్తవమే. ప్రభువు మార్గం రాకముందే నేను గొప్ప జ్ఞానం కలిగిన వాడిని వాస్తవమే. ప్రభువు దగ్గరకు రాకముందే నాకు ఈ లోకములో ఉన్నతమైన పదవి ఉంది వాస్తవమే. వాటి కోసం నేను వేసే మార్గానికి రాలేదు. బాబు, నా బుర్ర పాడైపోతుంది, నీ విషయం చెప్పయ్యా, ఎందుకు వచ్చావు, మరి వీటి కోసం కాబట్టి ఎందుకు వచ్చావు అని అంటే అప్పుడు మాట్లాడతాడు. ఇప్పుడు చదువుదాం. 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:10. ఏ విధము చేతనైనను మృతులలో నుండి, చాలు, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని అన్నాడు. ఏం కలగాలట? మృతుల పునరుద్ధానము అన్నాడు. గట్టిగా చెప్పండి. మృతులు అంటే ఎవరు? పునరుద్ధానము అంటే ఏమిటి? పునర్ అంటే తిరిగి, ఉద్ధానము అంటే లేచుట. అంటే పౌలు బ్రతికుండంగానే దేని గురించి మాట్లాడుతున్నాడు? మరణాన్ని గురించి మాట్లాడుతున్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అంటే ఈ లోకంలో కోట్లకు పడగలెత్తిన విస్తారమైన జ్ఞాన సంపత్తి ఆయనకున్నా, ఈ లోకంలో అధికారం ఉన్నా, పదవి ఉన్నా, ఏమంటున్నాడు? ఇవన్నీ అశాశ్వతము. మానవుని ఆయుష్, మానవుని జీవితం ఈ భూమి మీద యుద్ధ దినములు కలిగినవి కావా. ఈ భూమి మీద మానవుడు ఎంత స్థిరుడైనా ఏదో ఒక రోజున చావాలి. ఖచ్చితంగా ఏదో ఒక రోజున ఐ విల్ డై సమ్ డే, నేను ఏదో ఒక రోజున చచ్చిపోతాను. చనిపోయిన నేను తిరిగి బ్రతకాలి. స్తోత్రం చెప్పండి. అట్లా బ్రతకాలి అంటే నా అంతట నేను మరణములో నుండి నన్ను నేను తీసుకోలేను, లేవనెత్తుకోలేను. నేను మరణము నుండి లేపబడాలి అంటే అప్పటికే మరణించి, మరణమును గెలిచి, మరణ పొమ్ములను విరిచి, పునరుద్ధనుడై, మృత్యుంజయుడై తిరిగి లేచిన ఒక ఆయన ఉండాలి. ఎవరు ఆయన అని తరచి చూడగా ఈ లోకంలో యేసు తప్ప నాకెవరు కనబడలేదు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అంటే ఈ మార్గానికి ఎందుకు వస్తున్నావు నాన్న అంటే, ఈ లోకంలో ఇప్పుడైతే సజీవంగా ఉన్నాను, కానీ ఏదో ఒక రోజున నేను చనిపోతా, నేను మరణిస్తా. ఈ కాయము ఏదో ఒక రోజున మాయమగుట ఖాయం. కానీ మరణించిన తర్వాత నరుడు బ్రతుకగలడా అని అంటాడు యోబు. బ్రతుకగలడు. చనిపోయిన మనము తిరిగి బ్రతకగలము. స్తోత్రం చెప్పండి. మరణము 3 రకాలు అనండి ఒకసారి. పర్లేదు, గట్టిగా చెప్పాలి. 1 భౌతిక మరణము అనండి. 2 ఆత్మీయ మరణము అనండి. 3 నిత్య మరణము అనండి. చిన్నగా ఎలాబరేట్ చేస్తా. భౌతిక మరణం అంటే ఏదైనా వనములో ఆదాము చేసిన పాపమును బట్టి మరణము అనే కాన్సెప్ట్ లేదు, కానీ ప్రభు అన్నాడు, ఆ పండు తిను దినమున నిశ్చయముగా నీవు చచ్చేదవు అన్నాడు. వారు ఆ పండు తిన్నారు.
మరణమైతే వస్తుందని ప్రభు చెప్పాడు. ఆ మరణం దేనికి అంటే భౌతికానికి. ఎందుకంటే వెంటనే ఆత్మీయంగా వారు చనిపోయారు. దే ఆర్ స్పిరిచువల్లీ డెడ్ దేర్ ఇట్ సెల్ఫ్. అక్కడికక్కడే వారు ఆత్మీయంగా చనిపోయారు. కానీ ఆత్మీయంగా చనిపోయిన వారు భౌతికంగా కూడా చనిపోవాలి. స్తోత్రం. కనుకని మీరు గమనించండి, ఆది కాండంలో 960 సంవత్సరాలు బ్రతికాడు ఒక ఆయన. ఎవరైనా? మెతూషెల అనండి ఒకసారి. కానీ మీరు గమనించండి, కీర్తనకాడుకు వచ్చేసరికి ఏమైంది? మానవుని ఆయుష్ 70, అధిక బలం అంటే ఒక్కసారి గ్రాఫ్ ఏమైపోయింది చెప్పండి? 960 నుంచి దెబ్బకి 70కి 80కి వచ్చేసింది. పోనీ ఇక్కడ కూర్చున్న ఎవరైనా నేను 70 80 బతుకుతానని బాండ్ రాసిస్తారా? ఎవరి వల్ల అవుద్ది? ఎవరి వల్ల కాదు. అందున మరణానికి బొత్తిగా మర్యాద లేదట. చెప్పండి, ఏం లేదు? మాట్లాడరేటే. మరణానికి ఏం లేదు మర్యాద. అది ఎవరినైనా స్నేహించగలదు, ఎవరినైనా వేసుకెళ్ళిపోగలదు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. అందున ఈ రోజున మనం తినే తిళ్ళు, తాగేటువంటి వ్యవహారం అంతా చూస్తే తొందరగానే వ్యవహారం. మరి పరదేశులము ప్రియులారా ఇక మామూలుగా లేదు. కాబట్టి మరణం అంటే అందరికీ దడా వణుకు. అంతెందుకు, ఏదైనా బంధువు ఇంట్లో కార్యక్రమం జరుగుతుంది అనుకో, పెళ్ళి అనుకోండి, బంతి కార్యక్రమం అనుకోండి, వెళ్ళిపోయి బొగ్గలాచుకుంటూ బొక్కేస్తాం. అదే దిన కార్యక్రమం అన్నా, చావు కార్యక్రమం అన్నా, బాబోయ్ నేను రానులే మీరు వెళ్ళండి అంటారు. ఇంకా అంతెందుకు, ఎవరైనా ఊళ్ళో చనిపోయి పాడినో పెట్టినో మోసుకొస్తుంటే సైకిల్ ఆగిపోద్ది, బండి ఆగిపోద్ది, వ్యాన్ ఆగిపోద్ది, లారీ ఆగిపోద్ది, టిప్పర్ ఆగిపోద్ది, అన్నీ ఆగిపోయి పక్క వచ్చేస్తాయి. ఎందుకని? భయం. ఎందుకు? అమ్మో వాడు వెళ్ళిపోతున్నాడు, ఆడికి కానీ తిరగలేరనుకో నన్ను వేసుకుపోతాడేమో, ఎందుకు వచ్చిన కర్మ, పక్కకు వచ్చేద్దాం అంటాం. కానీ అసలు క్రైస్తవ్యంలో పౌలు ఏమంటున్నాడు? లోకములో మరణం కీడు, కానీ పౌలు ఏమంటున్నాడు? బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే లాభమే. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. కాబట్టి భౌతిక మరణం, భౌతికంగా అందరూ చనిపోతారు. రెండవది ఆత్మీయ మరణం. అంటే అర్థం ఏమిటి? ఒక వ్యక్తి రక్షించబడి ప్రభువులో కొనసాగుతూ మరలా లోకం వైపు ఆకర్షించబడి దేవునికి దూరం అయితే దాన్ని ఏ మరణం అన్నాం మనం? ఆత్మీయ మరణం. మరి మూడవది ఏమిటి? నిత్య మరణం. అనండి ఒకసారి. అంటే ఏమిటో తెలుసా? ఈ ఆత్మీయ మరణము చెందినటువంటి వ్యక్తి ఇంకా ఎప్పటికీ దేవుని దగ్గరకు రాలేకపోతే ఇక ఆ వ్యక్తి దేనికి అప్పగించబడతాడు? అగ్ని ఆరదు, పురుగు చావదు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. అంటే మరణం అనేది మానవుని జీవితంలో కామన్. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చింది మన జీవితంలో మనము ఎదుర్కొనేటువంటి భౌతిక మరణము నుండి తప్పించడానికి రాలేదు. మరి ఎందుకు వచ్చాడు అంటే నిత్య మరణ వశము మన ఆత్మను వెళ్లకుండా, అగ్నిగుండములో మన ఆత్మ పడకుండా నిత్య మరణము నుండి తప్పించి జీవ మార్గానికి దాటించడానికి యేసయ్య వారధిగా, వంతెనగా, మార్గముగా ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పౌలుకి విషయం అర్థమైపోయింది కాబట్టి ఏమంటున్నాడు? మృతులలో నుండి నాకేం కలగాలి? పునరుద్ధానం కలగాలి. నాకు మృతుల నుండి పునరుద్ధానం ఎలాగ వస్తుంది అంటే ఆయన లేచాడు, నన్ను లేపుతాడు. ఈ మాట నాతో చెప్పండి. ఆయన లేచాడు, మనల్ని లేపుతాడు. కనుకనే చూడండి, క్రైస్తవ్యంలో మనవారు ఎవరైనా మరణిస్తే పలానా ఆయన వెళ్ళిపోయాడండి, చచ్చిపోయాడు అన్న మనం ఏమంటాం? పలానా ఆయన ప్రభువునందు నిద్రించారండి అంటాం. అంటే నిద్రించిన వారిని మనం ఏం చేస్తాం? తీసుకెళ్ళి దహనం చెయ్యం, మరేం చేస్తాం చెప్పండి? సమాధి చేస్తాం. అంటే భద్రపరుస్తున్నాం. దేనికోసం భద్రపరుస్తున్నాం అనంటే ఇదిగో ఒక దినము రాబోతుంది. ఏ దినమది? ప్రభువు రాకడ దినమది. కడబోర మోగినప్పుడు ప్రథమ ఫలముగా క్రీస్తు లేచాడు గనక ఎవరైతే ప్రభునందు మృతి చెందారో, రక్షణ పొంది సంఘ సహవాసములో ఉండి ఈ లోకములో ప్రయాసతో, కష్టముతో, బాధతో, అనారోగ్యముతో మరణించారో వాళ్ళందరూ ఎక్కడున్నారు ఇప్పుడు? మాట్లాడరేటి? సమాధులలో. అన్నాడు ఒకసారి. కడబోర మోగినప్పుడు సమాధులు తెరవబడతాయి. స్తోత్రం చెప్పాలి. సమాధులు తెరవబడి సమాధులు ఉన్నవారు అందరూ ఏమవుతారు? లేపబడతారు. ఎలా లేపబడతారట? ఈ దేహము క్షయమైనది. అనండి ఒకసారి, గట్టిగా చెప్పాలి. క్షయమైందా? అక్షయమైందా? క్షయమైంది. ఎందుకనంటే
పొద్దున్నే గ్యాస్ బిళ్ళతో స్టార్ట్ చేస్తాం. మాట్లాడరేటి ఏ బిళ్ళ? గ్యాస్ బిళ్ళ. టిఫిన్ చేశాక షుగర్ బిళ్ళ. కాసేపు ఆగితే బీపీ బిళ్ళ వేస్తాం. మరలా మధ్యాహ్నం వచ్చేసరికి షుగర్ ఉంది కాబట్టి బి కాంప్లెక్స్ ఒకటి వేయాలి, కాల్షియం బిళ్ళ ఒకటి వేయాలి, లేకపోతే ఎముకలు పిండి అయిపోతాయి. ఇక సాయంత్రం మరలా షుగర్ బిళ్ళ కామన్. ఈలోపు మోక చెప్పల్లో గుజ్జు జరిగిపోతే, జాయింట్లు లాగైతే పెయిన్ కిల్లర్ వేస్తాం. అంటే రోజు మనం తినే బొవ్వ కన్నా మనం మింగే మాట్లాడేటి మింగట్లేదు మీరు అందరూ. స్తోత్రం చెప్పండి ఒకసారి కదా. పైగా మనకు ఒక బాక్స్ ఉంటుంది కూడా. ఎందుకు ఊరెళ్తే బాక్స్ కావాలిగా. కొంతమంది బ్యాగ్ ఎందుకు ఏముంటాయండి దానిలో? డబ్బులు కాదండి, మందులండి. స్తోత్రం చెప్పండి. కారణం ఏమిటంటే ఈ దేహం క్షయమైపోయేది. కానీ పౌలు ఏమంటున్నాడు? క్షయమైపోయే ఈ దేహం క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడుతుంది. స్తోత్రం చెప్పండి. అక్షయమైనదిగా లేపబట్టం అంటే ఏమిటంటే, ఏదైనా వనములో వారు ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసిన తర్వాత వారు ఏ మహిమనైతే పోగొట్టుకున్నారో, వారు ఘోర శబ్దం వినగానే వారి దేహములట మహిమ దేహాలుగా మారిపోతాయి. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. అంటే ఇప్పుడు రాకడొచ్చే టయానికి మనకంటే ముందుగా వెళ్ళిపోయినటువంటి మనవారందరూ కూడా సమాధిలో నుంచి లేపబడితే, సజీవనమై ఉన్నటువంటి మనము రెప్పపాటులో అనండి ఒకసారి. అంటే ఎంత? ఒక గంట పడద్దా రెప్పేయడానికి? మరి ఎంత? ఆల్రెడీ మాట్లాడుకుంటానే తక్కువ వేసాం అప్పుడే, అవునా? అది అంటే రెప్పపాటులో మనందరం ఏమైపోతాం? సజీవులంగా. అంటే ఇక మనం పెట్టులోకి వెళ్ళదు. ఇంకా మీరు జాగ్రత్తగా పట్టుకుని పాయింట్ ఇక్కడ. ఎత్తబడేది రెండు రకాలు. ఒకటి సమాధులు ఉన్న వాళ్ళు ఎత్తబడతారు, రెండు సజీవులుగా ఉన్నవాళ్ళు ఎత్తబడతారు. ఎవరికి కృప అంటే, ఒకవేళ ప్రభువు రాకడ తొందరగా వచ్చేసింది అనుకో, మనం బ్రతుకుండగానే సమాధుల్లోకి వెళ్లకుండానే రెప్పపాట్లో ఎగిరిపోతాం. లేదు ఆలస్యమైంది అనుకోండి, మన బలహీనతలు వచ్చి షుగర్ పెరిగిపోయి బీపీ వచ్చి కాళ్ళు చేతులు లాగేసి మనం చచ్చిపోతాం. అప్పుడు తీసుకెళ్ళి పెడతారు. అప్పుడు లేపబడతాం. అప్పుడు లేపబడాలి, బ్రతకుండా కూడా. ఎవరి వల్ల ఇదంతా? యేసయ్య ద్వారా. స్తోత్రం చెప్పండి. ఈ పాయింట్ పట్టేశాడు ఎవరో? పౌలు గారు. కాబట్టి ఏమంటున్నాడు? ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగాలి. ఈ మృతులలో నుండి పునరుద్ధానము 16,000 కోట్ల రూపాయలు నాకు ఇవ్వలేవు. ఈ మృతుల నుండి పునరుద్ధానము నేను నేర్చుకున్న ఈ లోక సంబంధమైన జ్ఞానము నాకు ఇవ్వలేదు. ఈ మృతుల నుండి పునరుద్ధానము నాకున్న పదవి కానీ, నాకున్న అధికారం కానీ నాకు ఇవ్వలేదు. మరి ఎవరు ఇవ్వగలరు అంటే, ఆయన లోకానికి వచ్చి మానవునిగా జీవించి పాపము లేని వానిగా, నీతిమంతునిగా, పరిశుద్ధునిగా, ప్రత్యేకించబడిన వానిగా నా కొరకు తన రక్తం గార్చి తన ప్రాణాన్ని పెట్టి మరణించి సమాధి చేయబడి మరణాన్ని మరణింపజేసి మరణపు ములను విరిచి మృత్యుంజయుడై పునరుత్థానుడై సజీవుడై తిరిగి లేచాడు. ఆయన లేచాడు, నన్ను లేపుతాడు. నేను అందుకే యేసుబాబు నమ్ముకున్నాను అన్నాడు. స్తోత్రం చెప్పండి. అది భక్తి. అంటే ఎందుకు నమ్ముకున్నావు నాన్న అంటే, మృతులలో నుండి నేను లేపబడాలి. దేనికి? యుగయుగాలు ప్రభువుతో పాటు ఆయన సింహాసనానికి దగ్గరగా ఉండాలి. అది ఈ లోకంలో ప్రభువు తప్ప నాకు ఎవ్వరూ ఇవ్వలేరు. కనుకొని వాక్యంలో ఒక మాట ఉంది, మన పౌరసత్వం పరలోకములో ఉంది. చెప్పండి ఎక్కడుంది? అది ఇక్కడ ఎన్ని కార్డులు నీకున్నా, ఆధారా, పానా, క్రెడిటా, డెబిటా, ఈ మధ్య ఇప్పుడు అదే ఏంటిది శ్రమ కార్డా, ఇది ఏది వచ్చింది కదా, కాదు, ఈ కేంద్ర ప్రభుత్వంలో ఇప్పుడు ఇచ్చారు కదా, ఇది పని చేసుకునే వాళ్ళకి. ఏ కార్డులైనా సరే ఎక్స్పైర్ అవి మనకి పనికిరావు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఎందుకనంటే మన ఒరిజినాలిటీ ఎక్కడా? అసలు ప్రభువు మనల్ని కలగజేసింది, రక్షించింది దేనికోసం? పరలోకం కోసం. మన ఏడుపంతా ఇక్కడే ఉంది. ప్రభువా చెరువు నాయనా, ప్రభువా చేపలయ్యా, ప్రభువా నాయన ఇదిగో పెట్టుబడి పెట్టాను నాయన, ఎల్ఐసి పాలసీ కట్టాను ప్రభువా, అయ్యా డ్వాక్రా లోన్ తీసుకున్నాను నాయన, ప్రభువా అయ్యా. ఇకంతా మన ఏడుపు, మన ప్రార్థన, మన భక్తి అంతా ఇక్కడే. కానీ పౌలు ఏమన్నాడు? కొలస్సీ పత్రిక 3:1 మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి, కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టొద్దు. స్తోత్రం చెప్పండి. అది ఇప్పుడు పౌలు ఎందుకు నమ్ముకున్నావు నాన్న అంటే, ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకేం కలగాలి?
ఇప్పుడు మనం చదివిన 3 వచనాలకు వద్దాం. ఆ వచ్చిన భాగాలు ఏమంటున్నాడు? ఇదివరకు నేను పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను, అయితే నేను ఒకటి చేయుచున్నాను. ఏమిటా ఒకటి అంటే, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడచ్చు అని. తర్వాత వచ్చిన ఏమన్నాడు? క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందాలని గురి వద్దకై నేను పరిగెత్తుచున్నాను. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. పౌలు చాలా సూటిగా ఒక మాట వినాలి, జాగ్రత్తగా వినాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఒకటే, నేను ఒకటే చేస్తున్నాను. ఫిలిప్పీ సంగమా, ప్రభు కృపచేత రక్షించబడిన నేను, పునరుద్ధానం పొందడానికి ప్రభు మార్గానికి వచ్చిన నేను ఒకటి చేస్తున్నాను. ఏమిటే? వెనుకున్నవి మరచి అనండి, ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. అంటే ఇప్పుడు మనకేం తెలియాలి? వెనకేముంది, ముందే ఉంది. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? మాట్లాడరేటి? ఆల్రెడీ చెప్పేసా చాలా. వెనకే ఉన్నాయి, ముందే ఉన్నాయి, ముక్కలు చేసి ఇచ్చా. మీరు ఇప్పుడు ఆ ముక్కలన్నీ కలిపితే మీకు ఒక బొమ్మ కనబడుతుంది. మీరు కలపొద్దు, నేనే కలిపి చూపిస్తా. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏమిటి ముందు అంటే, ముందు ఏమున్నాయి అన్నాడంటే 14 వచనంలో, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందాలని. 1 బహుమానము అండర్లైన్ చేసుకోండి. 2 గురి అండర్లైన్ చేసుకోండి. 3 పరుగు అండర్లైన్ చేసుకోండి. ఈ 3 చాలా ప్రాముఖ్యమైనవి. ఆ 3 కూడా 2 చాలా ప్రాముఖ్యమైనవి. ఏమిటంటే, 1 గురి, 2 బహుమానం. అనండి ఒకసారి గట్టిగా. 1 గురి, 2 ఇప్పుడు ఏం చేస్తున్నాడు? గురి దగ్గరకు పరిగెడుతున్నాడు. దేనికోసం నానా? బహుమానం కోసం. అంటే ఇప్పుడు గురి అంటే ఏమిటి, బహుమానం అంటే ఏంటి తెలవాలి. ఆల్రెడీ చెప్పకనే చెప్పేశా. ఏమని? దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనంలో, ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దాన్ని కనడికి నాశనము కలగదు, అది దాన్ని పొందిన వారికి కాక మరి ఎవరికి చెందదు. ఆ రాజ్యము ముందు చెప్పబడిన రాజ్యం అనేది పగలగొట్టి నిర్మూలన చేస్తుంది. ఈ రాజ్యం ఎప్పటికీ నశించదు, నాశనం కాదు, యుగాలు నిలిచి ఉంటుంది. గురి అంటే పరలోకం. అనండి ఒకసారి. గురి ఈజ్ ఈక్వల్ టు పరలోకం. అంటే ఇప్పుడు పౌలు చెప్పే గురి ఏమిటి? గట్టిగా చెప్పిన వాళ్ళు వెళ్తారు. అది ఇప్పుడు చెప్తున్నారు వాళ్ళు. స్తోత్రం చెప్పండి ఒకసారి. గురి అంటే ఏమిటండి? పరలోకం. అంటే గురి అనబడినటువంటి పరలోకం దగ్గరికి వెళితే ఏముందట అక్కడ? బహుమానం. అనండి ఒకసారి. పర్లేదు గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పిన వాళ్ళకి ఇస్తాడు ఆయన. అది బహుమానం అంటే కిరీటం. అనండి ఒకసారి. గట్టిగా చెప్పాలి. ఎవరికి కావాలో వాళ్ళకి ఇస్తాడు. గట్టిగా చెప్పిన వాళ్ళకి అనండి ఒకసారి. అది ఇప్పుడు పౌలు ముందు 1 పరలోకం ఉంది, 2 కిరీటం ఉంది. అంటే ఇప్పుడు ఈ పరలోకం కోసం, ఈ కిరీటం కోసం ఏం చేస్తున్నాడట? పరుగు పెడుతున్నాడు. పరుగు పెడుతున్న పౌలు ఏమంటున్నాడు? ఇదిగో నా ముందు పరలోకం ఉంది, నశించని, నాశనము కానీ ఎప్పటికీ అక్షయమైనదిగా నాకు సంతోషాన్ని, ఆనందాన్ని, దేవునితో యుగ యుగాలు సహవాసాన్ని, సహబంధాన్ని ఇవ్వగలిగిన పరలోకము నా ముందు ఉంది. ఆ పరలోకములోనికి నేను పరిగెత్తి చేరుకోగలిగితే నాకు బహుమానం ఉంది. అయితే నాకు ముందుగా ఉన్న పరలోకమైన, ఆ పరలోకములు ఆయన సిద్ధపరిచిన బహుమానమైన నేను పొందాలంటే వెనకున్నవి మరచి. చెప్పండి, ఏం మర్చిపోవాలి? గట్టిగా చెప్పాలి. ఏమున్నాయి వెనకాల? అది కూడా చెప్పా. 1 నెంబర్ 1 16,000 కోట్ల రూపాయల ఆస్తి. నెంబర్ 2 ఈ లోకములో అతడు సంపాదించిన జ్ఞానము. నెంబర్ 3 అతడికి ఉన్నటువంటి పదవి. ఇవి గాక పౌలు గారికి ఇంకా చాలా ఉన్నాయి. నెంబర్ 4 రోమా పౌరసత్వము. అనండి ఒకసారి. ఆ దినాల్లో దానికి చాలా ఆధిక్యత. డబ్బెట్టు కొనుక్కునేవాడట రోమా పౌరసత్వాన్ని. నెంబర్ 5 పరసయుడు అనే బిరుదు. అనండి ఒకసారి. ఈ 5 లాభకరములు. అనండి ఒకసారి. గట్టిగా చెప్పాలి. ఇవి ఎక్కడున్నాయి? వెనక. అనండి ఒకసారి. ఇప్పుడు చెప్పండి, ఏమున్నాయి వెనకాల? 1 16,000 కోట్లు, 2 ఈ లోకములో అతడు సంపాదించిన జ్ఞానము, 3 అతడుకున్న పదవి, 4 రోమా పౌరసత్వము, 5 పరసయుడు అనే బిరుదు. ఇవేనా? ఇంకా వెనకాల ఏమైనా ఉన్నాయా అని అంటే ఉన్నాయి. ఇప్పుడు మనం 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుదాం. కొరింథీలకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి చదువుదాం. చూడండి. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయముల చెరసాలలో ఉంటిని,
అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు వాడ పగిలి శ్రమ పడి తిని, ఒక రాత్రింపగలు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణాలలో, నదుల వలన ఆపదలో, దొంగల వలన ఆపద, నా స్వజనుల వలన ఆపద, అన్యజనుల వలన ఆపద, పట్టణములో ఆపద, అరణ్యములో ఆపద, సముద్రములో ఆపద, కపట సహోదరుల వలన ఆపదలో ఉంటిని. ప్రయాసతోనూ కష్టముతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతో, తరచుగా ఉపవాసములతో, చలితో, దిగంబరత్వముతో ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఏమిటండి ఇవన్నీ? ఇవన్నీ ఏమిటివి? మీరు ఆలకించారా? ఇవన్నీ ఏమిటి? సింహాసనం వేసి, గజమాల మెళ్ళ వేసి, బంగారుపు లైన్ ఉన్నటువంటి శాలువ కప్పారు పౌలు గారికి. మరేంటి అన్నీ? గట్టిగా చెప్పాలి. వీటినే శ్రమలంటే కదా, వీటినే శ్రమలంటే కదా. ప్రభువా తలనొప్పి వచ్చేసింది నాయన, ఎంత శ్రమ పెట్టేసేవేంటి నాయన. ప్రభువా జ్వరం వచ్చేసింది నాయన, ఎంత శ్రమ పెట్టేసేవేంటి నాయన. ప్రభువా ఎదురుగొప్పు తగిలేసింది ఆయన, ఊళ్ళో ఎంతోమంది వెళ్తున్నారు, నాకే తగిలింది. వాళ్ళందరూ కింద చూసి నడుతున్నారు, నువ్వు కింద చూడట్లా, నువ్వు ఎప్పుడు పక్క చూపలే. స్తోత్రం చెప్పండి ఒకసారి. అంటే ఈ లోకంలో మనకు వచ్చే జ్వరం, ఈ లోకంలో మనకు తగిలే దెబ్బ, ఈ లోకంలో మనకు జరిగే చిన్న చిన్న యాక్సిడెంట్లు, ఈ లోకంలో మనకు వచ్చేటువంటి చిన్న చిన్న కష్టాలు, శ్రమలు అని మనం పిలిస్తే మరి వీటినేమనాలి? ఇంకా ప్రత్యేకమైన పదవి ఏమైనా కనిపెట్టాలి మనం. దేవునికి స్తోత్రం చెప్పండి. పర్లేదు గట్టిగా చెప్పండి కదా. సాధారణంగా మన భక్తి జీవితంలో శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా మనం ఏమంటాం? ప్రభువా ఎంత కష్టం పెట్టేసేనాయన, ఏమైనా ఈ మధ్య నన్ను పట్టించుకోవట్లేదులే, నా మీద సీతకన్నేసేసావు, నువ్వు పెద్దగా ప్రార్థన ఆలకించట్లేదు, ఇది వరకున్న ప్రేమ కానీ, ఇది వరకు ఉన్నటువంటి కృప కానీ, ఇది వరకున్న కాపుదలు కానీ పెద్దగా నాకేమీ ఫీల్ అవ్వలేకపోతున్నాను ఆయన, ఏమైనా దూరం చేసేస్తున్నావు, దూరం పెట్టేస్తున్నావు నన్ను అని అడుగుతాం మనం. క్రైస్తవ ఆధ్యాత్మిక భక్తి జీవితంలో ప్రభువును అనుసరించాలి, వెంబడించాలనుకునే వారికి ప్రభు ఏం చెప్పాడండి? ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల వాడు తన సిలువనెత్తుకుని, నన్ను ఏమెత్తుకొని? గట్టిగా చెప్పాలి. అంటే చాలామందికి ఎట్లా అర్థమైందంటే, ఒక 3 కాసులు చైన్ కొని బంగారపుదే, ఒక సిలువ బొమ్మ ఎలాడేసి, ఇదిగోండి నేను సిలువ మోస్తున్నానండి. ఇంకొంతమంది ఏమో నాకంత స్తోమత లేదు కానండి, అరకాసు పెట్టి ఉంగరం చేయించుకున్నానండి, ఇదిగోండి సిలువ బొమ్మ వేసుకున్నానండి, సిలువ మోస్తున్నానండి. ఆయన చెప్పే మొయ్యమనేది అది కాదండి. సిలువ దేనికి సూచన? శ్రమకి, కష్టానికి, బాధకి, వేదనకి, నిందకి, అవమానానికి, రాబోయేటువంటి ఉగ్రతకు సూచన. అంటే ఇప్పుడు ప్రభు మార్గములో నడవాలన్నా, ప్రభువుతో ఏకీభవించాలన్నా, ప్రభు సిద్ధపరిచిన స్వాస్యానికి వెళ్ళాలన్నా ప్రభువుతో పాటుగా ఆ సిలువను మనం ఎత్తుకుని మనము నడిచిపోయే వారంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. కానీ మనకు శ్రమ, కష్టం వస్తే ప్రభువా ఈ శ్రమ తీసేనాయనా, ఈ శ్రమ కోసే ప్రభువా, ఈ శ్రమ దాటించేనాయనా, దూకించేనా అని అంటాం. ఆ ప్రార్థన కరెక్ట్ కాదు. పౌలు ఏమన్నాడు? 3వ అధ్యాయం 10వ వచనంలో, ఒకటి ఏ విధము చేతనైనా మృతుల్లో నుండి నాకు కలగాలి. ఇంకెక్కడ చదవండి ఒకసారి, ఏముంది అక్కడ? మృతుల్లో నుండి పునరుద్ధానము కలగవలనని. ఇంకేమన్నాడు? ఆయన మరణ విషయములో సమానుభవము గలవాడనై ఆయనను, ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తమును, అదిగో అది అండర్లైన్ చేసుకోండి. ఏమని? ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పాలి. అంటే ఈ లోకములో లాభకరములైన వాటిని నష్టముగా పెంటగా ఎంచుకున్నాడు. దేనికోసం అనంటే ఆయన శ్రమలలో నేను సమానుభవం అనండి ఒకసారి, చెప్పాలి గట్టిగా. సమానుభవం ఏమిటండి? యేసు ప్రభు వారు 1 తక్కువ 40 కొరడా దెబ్బలు ఒకసారే. పౌలు గారు పైగా ఏమంటున్నాడు? సమానుభవం అంటున్నాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రభువు అనుభవించిన శ్రమల కన్నా, ప్రభువు తిన్న అవమానాలు, నిందల కన్నా పౌలు ప్రభువును మోస్తూ అతడు పొందిన దెబ్బలు, పొందిన అవమానాలు,
అతని జీవితంలో భయంకరమైన శ్రమలు. ఇంకా ఇంకా అద్భుతమేంటి తెలుసా? ఇంత చేంతాడంత బారు కష్టాలు చెప్పేసి అన్నాడు, ఇంకనూ చెప్పవలసినవి అనేకములు ఉన్నాయి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ప్రియులారా, క్రైస్తవుడికి శ్రమలే సిరులు. క్రైస్తవులమైన మన జీవితాల ఆశీర్వాదం ఎక్కడుందో తెలుసా? శ్రమలోనే ఉంది. శ్రమనందుట నాకు మేలాయన అంటాడు. శోధింపబడిన మీదట నేను సువర్ణము వలె మారేదనంటాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. మనకు బాగా తెలిసిన కీర్తన ఉందిగా, ఏమిటది? మీకు బాగా తెలిసిన కీర్తన ఏమిటి? 119వ కీర్తన. 119 మరే కీర్తన? అదిగో ఎవరో చెప్పారు అక్కడ. ఎన్నో కీర్తన? 23 కదా. ఏమిటది? అది యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయును, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించును, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు అని 4వ వచనం ఏమన్నాడు? గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి. కీర్తనాకారుడు చాలా పరిణతి చెందిన వాళ్ళ మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? ఆయన నా కాపరి. నిజమే, ఆయన నా కాపరి గనక నాకు లేమి లేదు. పచ్చగాల చోటకి తీసుకెళ్తున్నాడు, శాంతికరమైన జలముల దగ్గర తీసుకెళ్తున్నాడు, నా ప్రాణానికి శరదీరుస్తున్నాడు. అయినా గాఢాంధకారపు లోయ కూడా ఉంది. తెలుగులో గాఢాంధకారపు లోయ అని ఉంది. ఇంగ్లీష్ బైబిల్లోకి వెళితే ద వ్యాలీ ఆఫ్ డెత్ అని ఉంటుంది. స్తోత్రం చెప్పండి. ద వ్యాలీ ఆఫ్ డెత్ ని తెలుగు ట్రాన్స్లేషన్ చేస్తే మరణపు లోయ అనండి ఒకసారి. అది స్తోత్రం చెప్పండి ఒకసారి. అంటే నాకు లేమి లేదు, పచ్చిక ఉంది, జలములున్నాయి, సేద తీరుస్తున్నాడు, ఇవన్నీ ఉన్నా ఒక్కొక్కసారి నేను మరణపు లోయ గుండా వెళ్ళాల్సి వచ్చినా నేను భయపడను. కారణం, నీవు నాకు తోడుగా ఉన్నావు, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరిస్తాయి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. శ్రమ దినమున కృంగువాడు చేతకానివాడు. ఈ లోకములో ప్రభు మార్గంలో మన జీవితాల్లో శ్రమ వస్తుంది, రావాలి, శ్రమలో గుండా వెళ్ళాలి. శ్రమ నీకు విధేయత నేర్పుతుంది, శ్రమ నీకు తగ్గింపు నేర్పుతుంది, శ్రమ నేను పరిణతి చెందిన విశ్వాసులాగా మారుస్తుంది, శ్రమ నిన్ను దేవునికి దగ్గరగా తీసుకెళ్తాది. దేవునికి స్తోత్రం చెప్పండి. అంతెందుకండి, లోకంలో ఒక సామెత వాడతాంగా మనం. ఏమిటది? పళ్ళున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అంటామా? ఏమిట? నా మాట అర్థమైందా? ఇప్పుడు ఉదాహరణకి ఇదే సీజన్ ఇది. ఇప్పుడు ఏ ఫ్రూట్స్ దొరికినాయి మనకు బయట? మామిడికాయల, మరేమిటి? సీతాఫలాలు కదా, కస్టర్డ్ యాపిల్. ఉదాహరణకి మీ ఊళ్ళో కోన గ్రామంలో అంత సీన్ లేదనుకోండి, అయినా సరే కదా, ఆ రోడ్డు పక్కన మీరు నడుస్తుండగా ఒక పెద్ద సీతాఫల చెట్టు పెద్ద పెద్ద కొమ్మలతో బాగా ఇంతంత కాయలు కాసేసి కిందకి ఆలాడిపోతాను అనుకోండి. రోడ్డు అమ్మట ఎంత స్పీడ్కి వెళ్ళిపోయినా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళేసరికి ఏమైపోద్ది? సైకిల్ అయినా బండి అయినా ఆగిపోద్ది. మన చేతికి అందినవి లాగేస్తాం. చేతికి అందరం ఏం చేస్తాం? దేనికోసం? ఎందుకు? దాన్ని కొట్టాలి, తీసుకోవాలి. అంటే ఇప్పుడు ప్రభువుతో అంటుకట్టబడిన మన జీవితాలలో ప్రభువుకు మనం యథార్థంగా చేసిన భక్తిని బట్టి, ప్రభువుతో ఏకమై మనం నడిచిన నడకను బట్టి మనము కూడా ఫలములు ఫలిస్తున్నాం. మనము ఫలిస్తున్నటువంటి ఫలములను దుష్టుడైన అపవాది ఏం చేస్తున్నాడు? రాళ్లతో, చెప్పాలి గట్టిగా, కొడుతున్నాడు. ఆడు కొట్టినప్పుడల్లా మనకు బాధ కలుగుతుంది. మనం ప్రభు కొరకు సిద్ధపరిచిన ఫలములన్నీ కూడా వాడు కాజేస్తున్నాడు. అంటే నీకు శ్రమ, కష్టం, బాధ, ఇరుకు, ఇబ్బంది, వేదన, దుఃఖం వస్తుందంటే అర్థమేంటి తెలుసా? నువ్వు ఫలిస్తున్నావు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అంటే నెగిటివిటీలో పాజిటివ్ అంటే ఇది. నీ శ్రమలో నేనేం ఎతకాలి? పాజిటివ్ థింకింగ్ ఎతకాలి. ఓహో, నేను కొట్టబడుతున్నానా, నేను నడపబడుతున్నానా అంటే ప్రభువుకు నేను దగ్గరగా ఉన్నానన్నమాట, నేను ఫలిస్తున్నానన్నమాట, నా ఫలములు అపవాది దొంగిలించే ప్రయత్నం చేస్తున్నానన్నమాట. అంటే దేవుడు నాకు దగ్గరగా ఉన్నాడు కనుక ఏం పర్లేదు, శ్రమలో నన్ను కృంగిపోతేసే దేవుడు కాదు ఆయన, నన్ను బలపరిచే దేవుడు అని నీకేం రావాలి? ధైర్యం రావాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. పర్లేదు గట్టిగా చెప్పాలి. మనకు తోడుగా ఉండే దేవుడు ఆయన. ఆపత్కాలం ముందు నాకు మొరపెట్టమని నీకు ఆపత్కాలను ఆదుకునే దేవుడు అన్నాడు. ఏ అపాయం నీ యొద్దకు రాదు, ఏ తెగులు కూడా సమీపించదు. కుడి ప్రక్క 1000 మంది, ఎడం ప్రక్క 10,000 మంది కొన్నా నువ్వు సూపర్గా ఉంటావు. యెహోవా యందు నమ్మికించేవారు కదలక నిత్యం నిలుచుండు సీయోను కొండవలే. ఇవన్నీ వాగ్దానాలు. శ్రమ వచ్చిందని మనం కృంగిపోకూడదు, శ్రమ వచ్చిందని, కష్టం వచ్చిందని ఆగిపోకూడదు. అంతెందుకంటే కొరింథీ రాసిన పత్రికలో ఏమన్నాడు? సాధారణముగా మనుషులకు వచ్చి శోధనలు తప్ప మరి ఎక్కువ మీకు రావు. ఒకవేళ మీకు వచ్చినా
మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువ మిమ్మల్ని ఆయన శోధింపబడనీయడు. ఒకవేళ శోధింపవలసి వచ్చినా మీరు శోధన నుంచి తప్పించుకోవడానికి ఒక మార్గాన్ని కూడా మీ కొరకు ఆయన, స్తోత్రం చెప్పండి ఒకసారి, మనము భరించేంత శ్రమే పెడతాడు. ఇప్పుడు ఉదాహరణకి నూతికాడికి వెళ్ళి నీళ్ళు తేవాలి, బిందించుకు వెళ్తున్నావు, నీ కూతురు కూడా వచ్చింది, అమ్మ నేను కూడా వస్తానమ్మా, నీళ్ళు మోస్తానమ్మా అంది. పెద్ద రాగు కాకు పట్టుకొచ్చి నెత్తిమే పెడతావా? మరేం చేస్తాం? మాట్లాడరేటి ఆ పిల్ల వయసుకి, ఆ పిల్లకున్న బలానికి, ఆ పిల్లకున్న సామర్థ్యానికి చిన్న చిన్న చెంబో లేకపోతే చిన్న స్టీల్ బిందో ఎదురు పెడతాం. ఎందుకని? నీ బిడ్డ సామర్థ్యం నీకు అది. అట్లాగే మనము శోధింపబడవలసి వస్తే మనము సహింపగలిగినంత కంటే ఎక్కువ ఆయన మనల్ని శోధింపబడనివ్వడు. ఒకవేళ శోధింపబడవలసి వస్తే శోధన తర్వాత వచ్చే ఆశీర్వాదం మామూలుగా ఉండదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. యోబు మనకు తెలుసుగా, బూజు దేశమందు యోబు గొప్పోడు, భయభక్తులు కలిగినాడు, చెడుతనం విసర్జించిన వాడు, ఏమండి నీతిమంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, 5 క్వాలిటీస్ ఉన్నాయి. దేవుడు అప్పగించాడు. శరీరం కుళ్ళిపోయింది. ఒక్క రోజుకు 17 రోగాలు, ఒక్క రోజున 17 రోగాలు పట్టినాయి. దేహంలో ప్రాణం కొన ఊపిరి తప్ప ఏమీ లేదు. అయినా సరే ఏమన్నా తెలుసా, నా విమోచకుడు. అబ్బా స్తోత్రం చెప్పండి ఒకసారి. మరి తర్వాత ఏమిటి? అది 1వ అధ్యాయంలో ఏ రేంజ్ ఉందో ఆఖరి అధ్యాయానికి వచ్చేసరికి దానికి రెట్టింపు అయిపోయింది. చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. అది నీతిమంతుడు శోధింపబడిన యెహోవా అతనికి తోడుగా ఉంటాడు గనక వారు ఎప్పటికీ కదల్చబడరు. కాబట్టి శ్రమలు వస్తాయి, రావాలి. శ్రమలు నిన్ను స్థిరపరుస్తాయి, శ్రమలు నేను రాటు తేలిపోయేలాగా చేస్తాయి. ఆ శ్రమలో కూడా నెగిటివ్గా ఆలోచించకూడదు. ప్రభు నాకు పెట్టేవేమిటయ్యా, ఈ శ్రమ ఏమిటయ్యా, నిన్ను నమ్ముకున్నందుకు బాగా పెట్టేవయ్యా, ఈ పనికి మన మాటలు మాట్లాడకూడదు. ప్రభు చెప్పలేదే, పూలబాటని చెప్పలేదే, ముళ్ళబాట ఇరుకైన మార్గం అన్నాడు. కానీ నువ్వు ఇష్టపడి రాగలిగితే ఈ మార్గం ఏమవుద్ది? విశాలమవుతుంది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. పర్లేదు, గట్టిగా చెప్పాలి. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని సంగమం ఈ పూట పౌలు మాట్లాడుతున్నాడు. వెనకున్నది చెప్పాలి గట్టిగా. ఏమున్నాయి వెనకాల? లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. ఇప్పుడు లాభం ఉందని లాభాన్ని చూసి మురుసుకున్నా, నష్టం వచ్చిందని, అవమానం వచ్చిందని, నింద వచ్చిందని నష్టం దగ్గర, కష్టం దగ్గర ఆగిపోయినా నేను గురి దగ్గరకు పరిగెత్తలేను. గురి దగ్గరకు పరిగెత్తకపోతే గురి దగ్గరకు చేరుకోలేను. గురి దగ్గరకు చేరుకోకపోతే ఆ బహుమానాన్ని నేను పొందలేను. స్తోత్రం చెప్పండి. కాబట్టి ఏమంటున్నాడు? వెనుకున్నది. కాబట్టి రక్షించబడిన జీవితంలో ప్రారంభంలో నీకున్న సమర్పణ, ప్రారంభంలో నీకున్న తీర్మానం, ప్రారంభంలో నీకున్న ప్రార్థనా జీవితం ఇప్పుడుందా? ఒకసారి ఆలోచన చేయి. ఒకప్పుడు నీకున్న తీవ్రత, ఒకప్పుడు సంఘం విస్తరించబడాలనేటువంటి నీకున్నటువంటి తృష్ణ, ఒకప్పుడు సంఘ వృద్ధి కొరకు నువ్వు చేసినటువంటి త్యాగం, పరిచర్య చేసినటువంటి విధానం ఇప్పుడు చేయగలుగుతున్నావా? ప్రారంభంలో ఉన్న మంట ఇప్పుడు నీకుందా? లేదు. చల్లారిపోయావు, వెనకడుగు వేసేసావు, కష్టం దగ్గర ఆగిపోయావు, లోకంలో లాభం దగ్గర ఆగిపోయావు. నీకు మేలుకరమైంది నీకు తగిలితే దేవుణ్ణి మందిరాన్ని కాదని వెళ్ళిపోయే రకం నువ్వు. అందుకే దేవుడి రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. ఈ లోకంలో నువ్వెంత లాభం సంపాదించినా ఇది నీకు శాశ్వతము కాదు, స్థిరం కాదు. ఖచ్చితంగా ప్రభు సిద్ధపరిచిన సియోనుకు మనము చేరుకోవాలి. కాబట్టి మన గురి ఏమిటి చెప్పండి? పరలోకం. అనండి ఒకసారి, గట్టిగా చెప్పాలి. పరలోకం వెళితే మనకేముంది? బహుమానం. అనండి ఒకసారి. అంటే ఏమిటి? కిరీటం. ఈ విషయాన్ని గ్రహించాడు. ఈ లోకంలో మొత్తం చదివేశాడు జ్ఞానం, కానీ ఈ లోకంలో అతడు సంపాదించిన జ్ఞానం, ఈ లోకంలో అవి అతనికి చూపించలేకపోయాయి. ఈ లోక సంబంధమైన జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం. ఒక వెర్రి వాళ్ళ కనబడ్డాడు, కానీ స్వభావాన్ని మార్చుకున్నాడు. ఒకప్పుడు ప్రభువును బాధించాడు, ప్రభువును వేధించాడు, ప్రభువును శోధించాడు. కానీ రక్షణ పొందిన తర్వాత ఏ ప్రభువుకు, ఏ సంఘానికైతే కీడు చేశాడో, నష్టం చేశాడో ఆ సంఘాన్ని కట్టడం ప్రారంభించాడు. నాశనం చేసిన దాన్ని మరలా తిరిగి నిలబెట్టే ప్రయత్నం చేశాడు. లాభాన్ని వదిలేసుకున్నాడు, దెబ్బలకు అప్పగించుకున్నాడు, కరువుకు అప్పగించుకున్నాడు, నిందలకు అప్పగించుకున్నాడు, నష్టానికి అప్పగించుకున్నాడు, అవమానాలకు అప్పగించుకున్నాడు. ఒకానొక సందర్భంలో ఒక ఊర్లో సువార్త ప్రకటించినందుకు కుక్కను కొట్టినట్టు కొట్టి చచ్చిపోయాడు అనుకుని కాలుకు తాడు కట్టి ఊరి చివరికి ఈడ్చేశారట. ఎవరినే? పర్లేదు చెప్పండి గట్టిగా. అది అయినా సరే లేచి వచ్చి బ్రతికొచ్చి సువార్త ప్రకటించాడు.
ఈ శరీరం ఏమైపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఈ లోకంలో నాకు ఎవరు ఇవ్వని గొప్ప రక్షణ నా దేవుడు నాకు ఇచ్చాడు. ఆయన ఇచ్చిన రక్షణను బట్టి నేను సంతోషించాలి. ఆ రక్షణ అనేక మందికి చేరటానికి నేను ప్రయాసపడాలి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. కాబట్టి నేను రక్షించబడ్డావు. నీ గురేమిటి అసలు? ఏ ఆశతో ఉన్నావు? ఏం పొందుకునే ప్రయత్నం చేస్తున్నావు? ఏ తపనుంది నీకు? ఏ తాపత్రయం ఉంది? సంఘాన్ని ఎంతగా అత్తుకుంటున్నావు? పరిచయాన్ని ఎంతగా అత్తుకుంటున్నావు? దైవజనుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన ఇదిగో కుమారుడు నిలబడి, తల్లిగారు నిలబడి సేవ చేస్తున్నారు. వారిని ధైర్యపరిచి ఇంకా అనేక మంది ఈ శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యంలో పాలు పొందులాగున కదా. మనకు ఒక నిరీక్షణ ఏంటి తెలుసా? మన దైవజనులు మనం చూస్తాం. ఆమేనండి ఒకసారి చెప్పాలి గట్టిగా. ప్రభు రోజున, వచ్చే రోజున కడబుర్ర మోగినప్పుడు సమాధిలో నుంచి వారు లేపబడతారు, మధ్యాకాశానికి వారు వస్తారు. ఈలోపు ఒకవేళ మనం సజీవంగా ఉంటే రెప్పపాటున మనం కూడా మధ్యాకాశానికి వెళ్తాం. మన అయ్యగారిని మనం చూస్తాం, మనకంటే ముందుకు వెళ్ళిపోయిన మన ఇంటోళ్ళని చూస్తాం, మనకంటే ముందుకెళ్ళిన మన రక్షణ నడిపించిన భక్తులను చూస్తాం. ఇంకా అద్భుతం ఏమిటంటే, శ్వాసానికి చేర్చబడిన తర్వాత అబ్రహాము అనే వ్యక్తి గురించి విన్నాం, అబ్రహాముని కళ్ళతో చూస్తాం. దావీదు అనే వ్యక్తి గురించి నేర్చుకున్నాం, దావీదుని కళ్ళారా చూస్తాం. మోషే నమ్మకస్తుడైనటువంటి వ్యక్తి అని విన్నాం, మోషేని కళ్ళారా చూస్తాం. ఏలియాను చూస్తాం, ఎలీషాను చూస్తాం. అన్నిటికీ మించి ప్రభువును చూస్తాం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక్కునే కదా ఇప్పుడు దైవజనులతో మనకు పొందిన ఎడబాటు శాశ్వత కాలం ఎడబాటు కాదు, తాత్కాలికం. ఈ ఎడబాటు నిత్యంగా ఉండే ఎడబాటు కాదు, ఒక రోజున కలవబోతున్నాం. అది యేసయ్య ద్వారా సాధ్యం. స్తోత్రం చెప్పండి, ఖచ్చితంగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. కాబట్టి నీ గురేమిటి రాత్రి? నీ భక్తి యొక్క గురేమిటి? ఏం పొందుకోవాలని ప్రయాసపడుతున్నావు? ఈ లోకంలో నీ బాధల, కష్టం, సమస్య, ఇరుకు, ఇబ్బంది, నీ బిడ్డల భవిష్యత్తు అంటావా? అసలు వాటి గురించి చీకుపడాల్సిన అవసరం లేదండి. నువ్వు యథార్థంగా, నువ్వు నీతిగా, నువ్వు నిజాయితీగా, నువ్వు నమ్మకంగా దేవుణ్ణి వెంబడించిన పరిస్థితిని బట్టి దేవుడు నీ భక్తిని చూసి నువ్వు ఆశించిన దానికన్నా ఉన్నతమైన కార్యాలు దేవుడు చేస్తాడు. బైబిల్లో ఒక మాట ఉందండి, దావీదు అంటాడు ఒక మాట, ఏమని తెలుసా? ఒకప్పుడు నేను పిల్లోడిని, ఇప్పుడు నేను ముసలోడిని. అంటే నా పిల్లతనం మొదలుకొని నా ముసలితనం వరకు నేను ఒకటి గమనించా. ఏమిటండి దావీదు గారు అని అంటే, ఏమలేదండి, నీతిమంతుల విడవబడుట కానీ, నీతిమంతుల బిడ్డలు భిక్షమెత్తుట కానీ నా పిల్లతనం మొదలుకొని నా ముసలితనం వరకు నేను చూడలేదని. అంటే అర్థమేంటి తెలుసా? నువ్వు నీతిగా, ప్రభు ఇచ్చిన నీతిని కాపాడుకొని యథార్థంగా, పరిశుద్ధంగా దేవుని కొరకు బ్రతుకుతూ ఈ లోకంలో లాభం కొరకు పరుగులు తీసి లోకాశల వైపు కొట్టుకుపోయేటువంటి పరిస్థితిలో కాకుండా, నేను నష్టపోయినా పర్వాలా, ఈ లోకంలో నేను దెబ్బతిన్నా పర్వాలా, ప్రభువులో మాత్రం ఆయన ఇచ్చిన రక్షణ నేను వదులుకోకూడదు. నీతిని పాడు చేసుకోను, పరిశుద్ధతను పోగొట్టుకోను, యథార్థతను పోగొట్టుకోను, ప్రభు కొరకే బ్రతుకుతాను అని నువ్వు బ్రతికే బ్రతుకుని బట్టి ఆ భక్తి ప్రతిఫలం నీతో ఆగదు. నీ బిడ్డలట తదనంతరం వారు భిక్షమెత్తుకోరట, వారు పైవారుగా ఉంటారు కానీ ఉండరట. స్తోత్రం చెప్పండి. ఇంతకు మించిన వాగ్దానం ఏముంది చెప్పండి? ఈ లోకంలో ఏమైనా తక్కువ చేస్తానని చెప్పాడా? మీకు ఏమనని చెప్పాడా? దరిద్రలోకి నెట్టేస్తానాడా? మీరు ఆలోచన చేయండి. బైబిల్లో ఇద్దరు లాజరులు తెలుసు మనకి. ఒక బీదవాడు ఉన్నాడు కదా, బీదవాడ పరిస్థితి ఏమిటి? బీదవాడ పరిస్థితి ఏమిటి చెప్పండి? వాడికి ఇల్లుందా? హలో చెప్పాలి గట్టి, ఇల్లుందా? కనీసం పూలు గుడిసుందా? ఓకే, ఇల్లు లేదు. ఓకే, పోనీ కనీసం 3 పూట్ల తింటున్నాడా? మాట్లాడాలి. నో, 3 పూట్ల తింటలేదు. పోనీ ఒంటి నిండా వస్త్రం ఉందా? నో, పోనీ వస్త్రం కూడా లేదు. పోనీ కనీసం ఈ రోజుల్లో ఆరోగ్యమే మహాభాగ్యం, ఆస్తి అంటున్నాం, ఆరోగ్యం ఉందా? ఊళ్ళంతా కురుపులు, కుక్కలు వచ్చి నాకుతున్నాయి, కుక్కనే ఛాయ్ అని కొడతా కూడా వాడి దగ్గర లేదు. అది ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు వాడికంట దీనమైన స్థితిలో ఉన్నాం మనం? మాట్లాడాలి. నో, దేవుడు ఏదో మనకున్నటువంటి సామర్థ్యాన్ని బట్టి చిన్నలు ఇచ్చాడు. 3 పూటలు నీ కూరలు తినకపోయినా మీరు తింటారులే, మీకు కోనే కాబట్టి శుభ్రంగా తింటున్నాం, 3 పూటలు తింటున్నాం. అవసరమైతే బయటికి వెళ్ళినప్పుడు ఎక్స్ట్రా వేసేస్తున్నాం. ఓకే, కట్టుకోవడానికి బట్టలు లేవా? లేకపోవటం ఏమిటి? ఆన్లైన్ షాపింగ్ వచ్చి తెగ బుక్ చేస్తున్నాం, బట్ డబ్బాల మీద డబ్బాలు ఇంటికి వచ్చేస్తున్నాయి, మనకి పార్సల్ వచ్చేస్తున్నాయి. స్తోత్రం చెప్పండి ఒకసారి. అది పోనీ ఆరోగ్యం లేదా? వాడంత దీనస్థితిలో మనం లేకపోయినా మనం ఆరోగ్యంగానే ఉన్నాం, పర్లేదు, కాళ్ళు చేయి బాగా ఆడుతుంది. అంటే వాడితో మనం పోల్చుకుంటే చాలా రెట్లు మనం
మెరుగు. మరి ఇంకా నీ కంప్లైంట్స్ ఏంటి? వాడికి ఏమీ లేకపోయినా భక్తిలో పరిశుద్ధంగా ఉన్నాడు, యథార్థతను విడిచిపెట్టకుండా ఉన్నాడు. అడుక్కునే స్థితిలో ఏమిటయ్యా, వాడినేమో ధనవంతుని చేశావు, నన్నేమో ఈ కడుపులు, అసలు ఇంత పక్షపాతం ఏంటి నీకు? వాడు లాజరు, నేను లాజరు, ఇంత ఇంత భయంకరమైన అనలేదు. రోడ్డు పక్కనే బతుకంటే ఇక్కడే బతుకుతాను నాయన. నీకు గుడ్డలో కూడా సరిగా ఉండదు, పర్లేదు ప్రభువా. తిండి కూడా సరిగా ఉండదురా బాయ్, పర్లేదు నాయన, ఏదో రొట్టు ముక్కని తింటాను నాయన. ఆరోగ్యంగా ఉండదు, ఒంటంత రోగమే, పర్లేదు నాయన, ప్రాణము ఊపిరి ఉంది కదయ్యా, ఊపిరుంటే చాలు ప్రార్థన చేస్తాను నాయన. మరి ఏం కావాలరా నీకా? పరలోకంలో చోటు కావాలి ఏసయ్యా. స్తోత్రం చెప్పండి. అంటే అవి ఏమీ లేకపోయినా వీడికి అసలు కంప్లైంట్స్ లేవు. కానీ మనకు ఖరీదైన చెప్పులున్న బూట్లు కావాలి, మనకు ఖరీదైన బండి ఉన్న కారు కావాలి. అసలు కాళ్ళు లేని పరిస్థితి ఏంటి? మనకు ఖరీదైన వస్త్రం ఉన్నా అది ఆవిడ కట్టుకొచ్చిన చీర కూడా ఉంటే బాగుండు, ఏదో బంగారం ఉన్నా ఆ నెక్లెస్ మా అనుకుంటే బాగుండు. అంటే మనకున్న సమృద్ధిలోనే సంతోషించే పరిస్థితి ఉన్నా మనం ఏం చేస్తున్నాం? ప్రభా ఇది కాదు కానీ ఇంకొంచెం మెరుగయ్యా, ఇంకొంచెం మెరుగయ్యా అంటే. మరి మెరుగు పెట్టాలంటే వేయాలి నిన్ను కొలిమిలో. బంగారానికి మెరుగు ఎట్లా అవుతుంది? మాట్లాడరేటే. బంగారం బాగా దాచి 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 మగిలి పెట్టింది, ఏం చేస్తారు మీరు? కంసాలానికి ఇస్తారు, తీసుకెళ్ళి ఏం చేస్తాడు ఆయన? పుటం వేస్తాడు. పుటం అంటే ఏమిటి? ఎందుకు పెట్టాడు అగ్నిలో? దానికున్న మస్ట్ అంతా. స్తోత్రం చెప్పండి. మరి ఆయన చేసేది అదేగా, నిన్ను మరింత ఆశీర్వదించడానికేగా శ్రమ అనే కొలిమిలో పెట్టేది. ఒక అద్భుతమైన మాట చెప్పనా? ఇప్పుడు పౌలు అని మాట్లాడుతున్నాగా, ఆ పౌలు ఏమైనా ఆరోగ్యవంతులు అనుకున్నారా మీరా? నో. ఇతగానికి కూడా ముళ్ళు ఉందట. చెప్పండి, ముళ్ళు అనండి ఒకసారి. ఎక్కడా? దేహంలో అనండి ఒకసారి. ఆ దేహంలో ముళ్ళేంటో బలహీనత వివరం తెలియదు. కానీ ఒక రోజున పౌలు ఏసైతే అన్నాడు, అయ్యా ముళ్ళెట్టుకుని ఇంత సేవ చేసేసానంటే, ముళ్ళు కానీ తీసేసావనుకో ఎరగ తీసేస్తే చెలరిగిపోతాను నేను అన్నాడు. నోరు మూసుకున్నాను అన్నాడు దేవుడు. ఏం తీసేయమని అడిగాడు? ముళ్ళు తీసా. దేవుడు ఏమన్నాడు? నో, ముళ్ళే, కానీ నా కృప నీకు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. అంటే ఇక్కడ కృప అంటే అర్థం ఏంటి తెలుసా? ఉదాహరణకి మీరున్నారు, ఎప్పుడో మీకున్నటువంటి దీర్ఘకాలిక వ్యాధి రోగం నుంచి విడుదల కావాలని ప్రార్థన చేస్తున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నో, నీకు ఆరోగ్యం అయితే పూర్తిగా రాదబ్బాయి, కానీ నా కృప నీకు. చెప్పాలి గట్టిగా. ఏమిటి దీనిలో ఉన్నంత అంతరార్థం అంటే కదా, పొద్దున పనంతా అలిసిపోయి రాత్రి పడుకునే ముందు అనుకుంటాం, అయిపోయింది, నాకు అర్థమైపోతుంది, ఈ రాత్రి పడుకుంటున్నాను కానీ తెల్లారి లేగను, నేను నా జాయింట్లు ఎక్కడెక్కడ వదిలేసి పని చేయట్లేదు, ఇంకా అయిపోద్ది, ఇక ఈ రాత్రితో లాస్ట్. పొద్దున్నే పెట్టెట్టుకొచ్చేస్తారు, కూలింగ్ బాక్స్ పట్టుకొచ్చేస్తారు, దండలు ఎత్తుకొచ్చేస్తారు, నాకు అర్థమైపోతుంది అని పడుకుంటావు. ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? కృప నీ మీద ఉంది కనుక అందరికంటే పొద్దున్న ముందే నువ్వే లేస్తావు, ఇంటి పని అంతా చక్కబెట్టేస్తావు, అందరూ లేచేసరికి వారికి కావలసినవన్నీ కూడా సమకూర్చేస్తావు. అదే కృప. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఇప్పుడు సీరియస్గా ప్రశ్న అడిగితే చెప్పండి, నీకు స్వస్థత కావాలా, కృప కావాలా? ఇక జాగ్రత్తగా చెప్పాలి. మీకు స్వస్థత కావాలా, కృప కావాలా? అది దేవుడు చెప్పింది కూడా అదే. పౌలు అన్నాడు, ప్రభువా ఈ ముళ్ళు తీసేనో, ముట్లు అట్లాగే ఉంటుంది, కానీ నా కృప నీకు, నీ బలహీనతలో నా శక్తి పరిపూర్ణమవుతుంది. నేను ఎప్పుడు బలహీనుడవు అప్పుడే బలవంతుడవు. స్తోత్రం చెప్పాలి. ప్రభు ఒక మాట అన్నారు, మీ శరీరమును చంపువానికి భయపడకండి, మీ శరీరమును మీ దేహమును ఆత్మను చంపగలిగిన వానికి భయపడండి. ఎవరు చంపగలరు? ఈ దేహాన్ని ఎవరు చంపగలరు? వ్యాధి, బాధ, వయస్సు, ఏమండి మనుషులు మనకు పట్టి పీడించే బాధలు మన దేహాన్ని చంపుతాయి, కానీ మన ఆత్మను అవేమీ చేయలేవు. కానీ దేవుడు ఏం చేయగలడు? దేహాన్ని చంపగలడు, ఆత్మను కూడా. ఇప్పుడు ఎవరికి భయపడాలి? వచ్చే కరువుక, కష్టానిక, రోగానిక, రుగ్మతక, వ్యతిరేకతక, కరువు, ఇబ్బందిక, లేకపోతే దేవునికి భయపడాలా? గట్టిగా చెప్పాలి. స్తోత్రం చెప్పండి. కాబట్టి పిల్లల దేవుడు పౌలు మన బ్రతిమాలుతున్నాడు రాత్రి, కోనలో ఉన్నటువంటి విశ్వాసులారా నేను ఒకటి చేస్తున్నాను, వెనుకున్నవి ముందున్న వాటి కొరకై. ఏముంది పౌలు గారి ముందంటే? గురి అంటే ఏమిటి? పరలోకం. చెప్పాలి, ఇది మర్చిపోకూడదు. పరలోకం. గురి అంటే ఏమిటి? బహుమానం అంటే ఏమిటి? కిరీటం. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఈ పరలోకంలో ఉన్న కిరీటం కొరకు వెనకున్న లాభాన్ని మర్చిపోతున్నాడు, వెనక తాను పొందిన నష్టాన్ని కూడా
మర్చిపోతున్నాడు. అట్లాగే భక్తిలో మనం వచ్చాం. మన ఈ పరుగులో, మన ఈ పరుగు పందెములో, మన ఈ భక్తి జీవిత పోరాటపు ఆత్మీయ యాత్రలో మనము వెనకున్న లాభాన్ని మర్చిపోవాలి, వెనకున్న నష్టాన్ని మర్చిపోవాలి. మరి ముందుకే పరిగెత్తాలి. స్తోత్రం చెప్పండి. గురి యొద్దకే పరిగెత్తాలి. స్తోత్రం చెప్పండి. గురి యొద్దకు అంటే పరలోకానికి. పరలోకానికి నువ్వు పరిగెత్తాలంటే కదా, దేవుని సంఘము పరలోకపు గవిని. దేవుని సంఘం ఏంటి? అది అంటే అర్థం ఏంటి? మందిరంలో నీవు ఉండాలి, మందిర క్రమాన్ని పాటించాలి. మందిరంలో సేవకుడు చెప్పిన ప్రతి కూడిక, ప్రతి నియామక కూడిక, ప్రతి సందర్భం, అది ఏ కూటమైనా, ఉపవాసమైన, కృతజ్ఞత అయినా, ఆదరణైనా, ఏమండి గృహ కూడికైనా, మందిరంలో జరిగే విజ్ఞాపన కూడికైనా, ఆదివారపు ఆరాధనైనా, శనివారం ఉపవాస ప్రార్థనైనా, ఏ కార్యక్రమమైనా క్రమములో ఉండాలి, సహవాసములో ఉండాలి, సంఘములో ఉండాలి, వాక్యం వినాలి, వాక్యంతో బ్రతుకు కట్టుకోవాలి, వాక్యంతో మనం సరిచేయబడాలి. లోకాశలు మన మీద ఏలుబడి చేయకుండా వాక్యము మన హృదయంలో, వాక్యము మన మనసులో పనిచేసి దేవుని కొరకు పరిశుద్ధంగా, యథార్థంగా, నిర్దోషంగా మనం జీవించగలిగితే ఇదిగో ప్రభు రాకడ సూచనన్నీ కూడా నెరవేర్పులోకి వస్తున్నాయి. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వాని క్రియల చొప్పున ప్రతివానికి జీతం ఇవ్వడానికి వస్తున్నాడు. ఖచ్చితంగా ప్రభు వచ్చే నాటికి మన యథార్థత, మన నమ్మకత్వం, మన నీతి, మన పరిశుద్ధత, మన రక్షణ, మనం పొందుకున్నటువంటి ఆత్మ సంబంధమైన వరములు, వీటిని బట్టి ఆయన రాకడలో మనల్ని తనతో పాటు తీసుకెళ్తాడు. ప్రభు సిద్ధపరిచిన రాజ్యంలో మనకు స్వాస్యాన్ని ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పౌలు జీవితంలో ఇక చివరి ముగింపు మాటలు ఏమన్నాడు తెలుసా? తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము 8వ వచనం చదువుతాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 7, 8. మంచి పోరాటము, నా పరుగు, విశ్వాసము, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ అనుగ్రహించును. స్తోత్రం చెప్పండి. ప్రియులారా, ఈ పౌలు చివరి మాటలు ఇవి. ఆత్మీయ కుమారుడైన తిమోతికి పౌలు రాసిన చివరి మాటలు. అబ్బాయి తిమోతి, ఇక తెల్లారితే నా శిరచ్ఛేదనం అంటే తల నరికేస్తారు అబ్బాయి, నన్ను హతసాక్షిని చేసేస్తారు, కానీ చనిపోతున్న బాధ నాకు చెప్పాలి లేదు, నన్ను చంపేయబోతున్న బాధ లేదు, కానీ నాకు సంతోషంగా ఉంది. ఏమిటి నాయన సంతోషం? మంచి పోరాటము, నా పరుగు, విశ్వాసాన్ని నా కొరకు అనేమన్నాడు తెలుసా? ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకే అనలేదు, నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ. స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు కిరీటం ఎవరికి? పౌలు గారికేనా? హలో, కిరీటం పౌలు గారికేనా? నో, అందరికీ అని కూడా అనకూడదు. మరేమనాలి? ఎవరైతే తన ప్రత్యక్షత, తన అంటే ఎవరు? దేవుడు. దేవుని ప్రత్యక్షత. దేవుని ప్రత్యక్షత 2 రకాలు. అన్న ఒకసారి నేను ముగింపుకు వస్తున్నా. వాస్తవానికి సందేశం పూర్తవలా, సగమైంది. పార్ట్ 2 ఉంది. ఇంకెప్పుడైనా నేను వచ్చినప్పుడు వేద్దాం భజన. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. పలది గట్టిగా చెప్పాలి. ఇది పార్ట్ 1. ఇది పార్ట్ 1. ఏమన్నాడు? దేవుని ప్రత్యక్షతలు 2. ఒకటి, మహిమను విడిచి తల్లి గర్భములో పిండమై పశుబాలునిగా పశువుల పాకలో జన్మించాడు. అది మొదటి ప్రత్యక్షత. అనండి ఒకసారి. అది అయిపోయింది, ఇట్స్ గాన్. ఇంకేం మిగిలింది? 2వ ప్రత్యక్షత. ఏమిటది? 2వ రాకడ. స్తోత్రం చెప్పండి. ప్రభు అన్నాడు కదా, నేనుండు స్థలములో మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేను మరలా వస్తాను, మిమ్మల్ని అందరినీ తీసుకుని వెళతాను, మరలా వస్తాను అని చెప్పింది 2వ రాకడ. స్తోత్రం చెప్పండి. చేతులెత్తి గట్టిగా చెప్పండి. ఆ 2వ రాకడ అనబడిన ప్రత్యక్షత కొరకు ఎవరైతే ఆపేక్షిస్తారో, ఆపేక్ష అంటే ఏమిటి తెలుసా? ఆశ. అయ్యా ప్రభు ఎప్పుడు వస్తావు నాయనా, త్వరగా రానాయనా, ఇక రాకడ ఎంతకాలం అయ్యా, సిద్ధపడ్డానయ్యా, ఇంకా అనేక మంది సిద్ధపరచాలయ్యా. రాకడ కొరకు ఎవరైతే ఆశతో ప్రార్థన చేసి ఎదురు చూస్తారో వాళ్ళందరికీ కూడా ఏమిస్తాడైనా?
కిరీటం. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. పర్లేదు గట్టిగా చెప్పండి. అది ఇక చివరి ఈ ప్రసంగం మొదటి భాగంలో చివరికి వచ్చాను. నేను ప్రశ్నతో ప్రారంభించా, ప్రశ్నతో ముగిస్తా. ఓకేనా? మొదటి ప్రశ్న ఏమిటి? ఎందుకు యేసయ్య మార్గానికి వచ్చారు? ఇప్పుడు రెండో ప్రశ్న, పరలోకం వెళితే చాలా, కిరీటం కూడా కావాలా? నా మాట మీకు అర్థమవుతుందా? బైబిల్లో ఒక మాట ఉంది, ఆశ కలిగిన ప్రాణమును దేవుడు. ఇప్పుడు చెప్పండి, పరలోకం వెళితే చాలా, కిరీటం కూడా కావాలా? గట్టిగా చెప్పాలి. ఆయన వినపట్ల నాకు. మందిరానికి టయానికి రావు, కానీ నీకేం కావాలి? రండి పెడతాం. రక్షణ పొందావు కానీ రక్షణ పొందవలసిన వారిని గురించిన భారం నీకు లేదు, కానీ నీకేం కావాలి? రండి పెడతాం. రండి. ఒక ప్రతిష్ట లేదు, ఒక తీర్మానం లేదు, ఒక వైరాగ్యం లేదు, ఒక ప్రార్థనా జీవితం లేదు. లోకం మీద ఏలుబడి చేస్తున్నటువంటి శాపం ఇంకా నీ బ్రతుకులు కొట్టిమిట్లాడుతుంది, కానీ నీకేం కావాలి? అది ఇంకా నీ ఇంటి వారిని రక్షించుకోవాలి. రక్షణ నీతో ఆగిపోయింది, కానీ నీకేం కావాలి? అది. నా మాటలు నీకు అర్థమవుతున్నాయా? స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనం ఇలా మాట్లాడితే మీరు అన్నారు కదా, పరలోకం అంటే చాలా, కిరీటం కూడా కావాలంటే ప్రభు అనుకుంటాడు, నీ బతుకి పరలోకం రానైతే ఎక్కువ, కిరీటం కావాలంట అని అనుకునే టైపు కాదు ఆయన. స్తోత్రం చెప్పండి. అలా అనుకుంటే పౌలు ఎందుకంటాడు ఆ మాట? నాకే కాదు, ఆ ప్రత్యక్షను ఎవరైతే అపేక్షిస్తారో వారికి కూడా. అయితే నేనేమంటానంటే, పరలోకం మన గురి వద్దకు మనం పరిగెడుతున్నాం, వెనకున్న వాటిని మర్చిపోతున్నాం. అయితే ఆ పరలోకం చేరుకున్న తర్వాత నీకు కిరీటం కావాలంటే ఇప్పుడు నువ్వు చేస్తున్న భక్తి చాలదు. నా మాట జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు వరకు నువ్వు చేస్తున్న ప్రార్థన చాలదు. డోసు పెరగాలి, తీవ్రత పెరగాలి, ఆశ పెరగాలి, వాంఛ పెరగాలి, పరిచర్య మీద బాధ్యత భారం పెరగాలి, దైవజనుని దర్శన భారాన్ని మోయాలి, పరిచర్యలో నమ్మకమైన వ్యక్తిగా మారిపోవాలి. నువ్వు మండాలి, అనేక మందిని మండించాలి, నువ్వు సిద్ధపడాలి, అనేక మందిని. అది కాస్త తీవ్రత, కాస్త శ్రద్ధ, కాస్త మరింత లోతైనటువంటి అనుభవానికి రాగలిగితే అప్పుడు పరలోకంతో పాటు మాట్లాడలా వద్దా నీకు అది కిరీటం కూడా ఇస్తాడు. స్తోత్రం చెప్పండి కదా. కిరీటం ఒకటే కాదు, మళ్ళీ అదొక ప్రసంగం. ఏమండి, కిరీటాలు చాలా ఉన్నాయి అక్కడ. అది చాలా ఉన్నాయి. అంటే ఎవరి సామర్థ్యాన్ని బట్టి దేవుడు వారికి కిరీటాలు ఇస్తాడు. అది నీ చేతిలో ఉంది. ఇక పరలోకం నువ్వు చేరుకున్న తర్వాత నువ్వెంత పొందుకుంటావు అన్నదే ఇక్కడ నువ్వు చేసిన త్యాగం, ఇక్కడ నువ్వు ఖర్చు పెట్టిన రూపాయి, ఇక్కడ నువ్వు కార్చిన కన్నీరు, ఇక్కడ నువ్వు పడిన ప్రయాస, ఇక్కడ నీకున్నటువంటి వైరాగ్యం, ఇక్కడ నీకున్న ప్రార్థనా పటిమ, వీటిని బట్టి అక్కడ. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. పర్లేదు గట్టిగా చెప్పండి. కాబట్టి ఆ పరలోకం